परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। इस श्लोक का अर्थ है, मैं साधुओं की रक्षा और दुष्टों का नाश करने के लिए और धर्म की स्थापना के लिए हर युग में अवतार लेता हूँ। जैसे तेज बिजली अंधेरे बादलों को चीरकर प्रकाश फैला देती है, वैसे ही जब अन्याय बढ़ता है तब ईश्वर किसी रूप में आकर न्याय जरूर करते हैं। మనం శ్రద్ధగా ఉంటే ఒక మంచి గురువు తత్వవేదానంద స్వామి లాంటి వాళ్ళు, ఇలా లోకనాథ్ లాంటి వాళ్ళు. అతను తన గురువు అని ఎప్పుడు చెప్పుకోడు, కానీ అతను కూడా ఒక మంచి గురువు అండి. క్రియాయోగం అంతా వాళ్ళది. ఇంకా అక్కడ ఏమి లెసన్స్ లేవులేండి, చేయటమే. చేసిన వాళ్ళు దాన్ని ఇల్లు చేయకపోతే అక్కడే ఉంటారు అంతే. కానీ చేయడమే మెడిటేషన్ అది క్రియాయోగం అంతా కూడా. దేనికైనా సరే, క్రియాయోగం అయినా విపసన అయినా లెసన్ వినడం అయినా మన నడక మార్పు ఉండాలి తల్లి. మెయిన్ నడక మార్పు ఉండాల్సింది. మార్పు లేనిదే ఎన్ని జన్మలు ఎత్తినా మనకి దొరకని వాడు దొరకడమ్మా, దొరకని వాడు దొరికాడమ్మా అని నేను పాడుకుంటున్నాను. మనం సవ్యంగా లేకపోతే దొరకని వాడు ఎప్పటికీ దొరకడండి. మన మనసుని బట్టే మనలోనే ఆయన వ్యక్తం అవుతూ ఉంటాడమ్మా. ఎప్పుడు కూడా మనం అసత్యంతో ప్రయాణం చేస్తాం. లేచిన కాడి నుంచి కూడా ఇది నేను అసత్యం, ఇది నాది అసత్యం. ఏది చూసినా సరే అండి, ఇది ఇక్కడ నేనున్నాను, నాకు నా తండ్రి ఇచ్చాడు ఈ శరీరాన్ని, అజ్ఞానంతో నేనున్నాను. రెండు ఇక్కడ ఉంచాడు, నా కర్మ ఇక్కడ ఉంచిందండి. ఇది నాది కాదు సొమ్మండి, నా కర్మ ఇక్కడ పెట్టింది అంతే. ఈ ఇంట్లోనే నేను ఉండాల్సిందే అంతే. నా కర్మ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది. ఎవరిమైనా అంతే అమ్మా. అంబానీ కానివ్వండి, పిఎం కానివ్వండి, సీఎం కానివ్వండి, వాళ్ళ కర్మలు అక్కడ పెట్టినాయి అంతే. దీన్ని ఎప్పుడైతే వదిలేస్తామో దీన్ని అప్పుడే వదిలేస్తాం అమ్మా. పక్కోళ్ళు వచ్చి మనల్ని గెంటేయకుండా ఒక రిజిస్ట్రేషన్ అంతే అమ్మా. ఈ దేహం నాకు ఎలాగైనా నువ్వు ప్రాణం వదిలి వరకు ఇక్కడే ఉంటావని ఒక ఇదితో పంపించాడు ఇక్కడికి నన్ను. ఇది నేను కాదు దేహం, ఇది నాది కాదండి. ఇవన్నీ సత్యాలమ్మా. ఒప్పుకుంటే జీవన్ముక్తులు అవుతామమ్మా. అమ్మా, నేను చేస్తున్నాను నాది అనుకుంటూ ప్రయాణం చేసావంటే జన్మకు కారణం అవుతావు. ప్రతి అణువు అయిందే కాబట్టి ఒప్పుకుని జీవనయాత్ర చేస్తే జన్మరాహిత్యం వస్తుందమ్మా. ఈ సత్యాలని మనం తెలుసుకోవాలి తల్లి అమ్మా. ఈ కళ్ళు మూసి కూర్చునేది, ఇన్ని సత్సంగాలు వినేది, ఇన్ని ప్రవచనాలు వినేది ఈ సత్యం తెలుసుకోవడం కోసమే అంతే అమ్మా. అర్థమైందా తల్లి? సత్యం అంటే ఇదే. నాది కానిది, నేను కానిది నాదనుకోవడం అసత్యమే కదా అమ్మ. కర్మఫలాలు ఎవరింట్లో వాళ్ళని పెట్టింది. ఎక్కువ తక్కువ అనేది నీ నడకను బట్టి ఇచ్చాడు నీకు భగవంతుడు. మనది ఖాళీ చేశాడు అనుకోండి, మనం ఖాళీ అయిపోతాం అంతే హాయిగాని. ఇది పోయింది, అది నష్టం వచ్చింది అనుకోక్కర్లేదు. తినడానికి ఇంత పెడుతున్నాడు కదమ్మా ఎవరికైనా అని అమ్మా. నీకు లేదా ఇంకో డబ్బున్నవాడు వచ్చి నీకు పెడతాడు. నేను ఎప్పుడు చెప్తాను, ఒక పేదవాడు మారి కంటే ఒక డబ్బున్నవాడు మారితే ఎంతమందో కడుపు నిండా అన్నం తింటారని. డబ్బున్నవాడు మారితే. అందుకని మనం ఒప్పుకుని అంతా ఆయనదే అని వింటున్నాం కదమ్మా. వింటున్నది మన జీవనయాత్రలో తెచ్చుకుంటే మనం మైనస్ అవుతాం తల్లి. లేనప్పుడు ఉన్నానని ఎలా అనుకుంటాం తల్లి? మనం లేము కదా, ఉన్నామని ఎలా అనుకుంటామండి? నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. నేనుగా భావించే దేహము నీదేనని, నేనుగా భావించే దేహము నీదేనని,
ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. నీ ఉనికిని తెలిపే దేహములో చైతన్యము నీవేనని, నీ ఉనికిని తెలిపే దేహములో చైతన్యము నీవేనని, ఇది సత్యమని, ఇది యథార్థమని తెలుపవా గోపాల. ఈ పాట ఏం చెప్పింది చూడండి. అంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాని గురించే ఈ పాట చెప్పింది. నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని నేను ఒప్పుకుంటే నేను జన్మరాహిత్యానికి వెళతాను తల్లి. అమ్మ, నేను మంచి పని చేశాను, అది నాకు పుణ్యం వస్తుంది, కానీ నేను చేశాను అనుకుంటే పుణ్యమే వస్తుంది. ఆ పుణ్యానికి జన్మ తీసుకుని ఆ పుణ్యం అన్న రోజులు ఆనందంగా ఉంటాం మనం. అమ్మ, ఇదే భగవంతుడు చేస్తున్నాడు ఒప్పుకునే స్థితికి మనం ఎదగలిగితే అమ్మ, పుణ్యం ఎక్కడిది, పాపం ఎక్కడిది తల్లి. జన్మరాహిత్యానికి మనకి మార్గం ఏర్పడుతుంది. నేను చేశాను అంటే పుణ్యమై వస్తుంది, భగవంతుడు చేయిస్తున్నాడు అంటే జన్మరాహిత్యానికి వెళ్తాం. భావనలో మార్పు రావాలి. మార్పు రావాలంటే భగవంతుడిని మనం ఆరాధించాల్సిందే అమ్మ. భావనలో మార్పు రావడమే ఆధ్యాత్మికం అమ్మ. మార్పు రాని దానికోసం, విన్నదానికోసం ఆధ్యాత్మికం అనక్కర్లేదు. అది ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నామమ్మా. మనకదే, మనం మార్పు కోసమే చెప్తున్నారు వాళ్ళంతా కూడా. కానీ మనం అక్కడే ఉన్నాం కదా, మళ్ళీ వినడానికి రెడీ అవుతున్నావు అంటే నువ్వు అక్కడే ఉన్నావు కదా అమ్మా. మార్పు వచ్చినప్పుడు నీ ప్రయాణం గురించి నువ్వు ఆలోచన చేస్తావు అమ్మా. అప్పుడు నీ ప్రయాణం ఇతరులకు ఉపయోగపడుతుంది. మార్పు వచ్చిన తర్వాత అమ్మా వింటున్నాం అంతే, క్లాసెస్ మళ్ళీ మర్నాడు కూడా వింటున్నాం. నీకదే ప్రతిరోజు. భగవద్గీత మనకదే చెప్పింది, కానీ ఇంకేమైనా చెప్పింది అంటారా? అది ఎలా జీవించాలో చెప్పాడు ఆయన, అంతే కదా. నేనే ఉన్నాను, ఏమీ లేదు పొమ్మన్నాడు కదా ఆయన తప్పించి. మనం వింటున్నామా మరి అమ్మా? ఆ స్థితికి ఎదగడానికి నడుస్తున్నామమ్మా మనం. అదే మన ప్రయాణంలో అన్నీ ఆయనయే. నా అజ్ఞానం పోగొట్టమని ఏ దేహాన్ని, నీ దేహాన్ని నడుపుతున్నాడో అక్కడ ఉన్నవాడిని ప్రార్థించాలి తల్లి అమ్మ. అంతేగాని జనవరి 1కి, డిసెంబర్ 31కి ఇవన్నీ కాదు, అన్నీ కాదు. ఆ రోజు గుర్తు చేసుకునేవాడు కాదు భగవంతుడైనా, గురువు అయినా సరే. ప్రతిరోజు వాళ్ళ బోధనని గుర్తుపెట్టుకోవాలి. గురువు చెప్పినవి అమ్మ, బోధన గుర్తుపెట్టుకుంటే జనవరి 1 రోజుని అమ్మ, నేను ఈసారి ఈ జనవరి 1 నుంచి ఆయన చెప్పిన ఈ మాటను నేను నా జీవితంలో మార్పు తెచ్చుకుంటాను అన్నవాడు గురికి సరైన శిష్యుడు అవుతాడు అమ్మ. ఎంతసేపు దర్శనం చేస్తే ఏమొస్తుంది నీకు? నీలో ఉన్నవాడిని వదిలేసి బయట ఎగబడితే ఏమొస్తుంది నీకు అమ్మ? ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్నవాడే గురువు, బోధించేవాడు. ఆ మాటల్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి అమ్మ. ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? నిజమైన గురువు ఇక్కడే ఒకడే ఉన్నాడు, సచ్చిదానంద పరబ్రహ్మ ఒక్కడే గురువు అని, అతడే శిక్షణ జరపగలడని. ఎందుకంటే ఆల్రెడీ అందరూ నడుస్తున్నారు అమ్మ, నడవకుండా ఎవ్వరు లేరు ఇక్కడ అమ్మ. అందరూ నడుస్తున్నారు, ఏదో ఒక మార్గంలో అందరూ నడుస్తున్నారు అమ్మ. కానీ అది సభ్యంగా ఉందా లేదా, నా వైపు కరెక్ట్గా ఉందా లేదా, నా వైపే చూసుకోవాలి నేను అమ్మ. నా గురువు మొహం వైపు చూస్తే నాకేమొస్తుంది? గురువు మాటల్ని చూడాలి. గురువు అంటే శబ్దం, ఓన్లీ శబ్దం. అతను ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరణలోకి మనం తెచ్చుకోవాలి అమ్మ. మాటల యందు దృష్టి పెడితే నువ్వు బాగవుతావు అమ్మ. అది అనుభవంలోకి తీసుకొస్తుంది అమ్మ. నేను ఎక్కడికి వెళ్ళాను, వైజాగ్ ఏదో, వాళ్ళు గురువుగారు విగ్రహాలు పోయించేశారంటే ఎన్నో లక్ష, అందరింట్లో తలకోటి పెట్టేసుకున్నారు అమ్మ. అది ఈజీ. ఒక విగ్రహం 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే మనకి మన గురువు అంది అంత ప్రేమ ఉందని అందరూ అనుకుంటారని అలా పెట్టేయడం అంతే అమ్మ. అది అక్కడేమి నిజమైన శిష్యుడు ఏం చేస్తాడు? అతను ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. గురువు ఏమన్నా నేను శరీరాన్ని అని చెప్పాడా? నువ్వు శరీరం కాదు తెలుసుకోమన్నాడు ఆయన. నువ్వు నేను ఇద్దరికీ శరీరాలు లేవు మనకి. ఎందుకంటే నడక కరెక్ట్గా ఉండాలమ్మా. ఎప్పుడు నేనున్న చోటనే ఉంటానంటే ఎలా కుదురుతుంది? నువ్వు పాస్ అవ్వు ఆధ్యాత్మికంలో.
మన మాస్టర్కి లంచం ఇచ్చి ఇంకో క్లాసులోకి పోవచ్చు, ఇక్కడ భగవంతుడి దగ్గర వేషాలు వేస్తే కుదరదు. నీ చిన్న తప్పు కూడా రికార్డ్ అయిపోతుంది ఇక్కడ అంతే. దాన్ని ఫేస్ చేసి వెళ్ళాల్సిందే మనం. అలాంటి ఎన్ని కర్మలు ఎందుకండి మనకి? హాయిగా ఆనందంగా నీ నడకను మార్చుకుంటే నీ దగ్గరే ఉంది కదా ఆనందం అంతా కూడా. అది మానేసి మిగతా ప్రయాణాలన్నీ చేస్తామమ్మా మనం. అది చేయకే మన వైపు మనం ధర్మంగా ఉండక ప్రేమగా ఉండకే అమ్మ ఇన్ని వినాల్సి వస్తుంది మనకి. ఇన్ని సంవత్సరాలు ఒక్క గడిలో నేను మైనస్ అయిపోతే దొరికే ఆత్మజ్ఞానానికి కొన్ని లక్షల జన్మలకి రావాల్సి వస్తుంది మనకి. పొరపాటు ఎక్కడుందంటే మన దగ్గరే ఉంది. ప్రపంచంలో లేదు పొరపాటు, మన దగ్గరే ఉంది. ప్రపంచంలో ఉన్నది నీకు అనవసరం, నువ్వు రైట్ అవ్వు చాలు. ప్రపంచాన్ని మనం బాగు చేయలేం. మనల్ని మనం బాగు చేసుకుంటే ఈ జన్మ సార్థకమైనట్టే. నా నీడ నువ్వేనని, నీ నీడలో ఉన్నానని, ఇది సత్యమని యథార్థమని తెలుపు తండ్రి. మాయలో పడిపోతున్నాము. నా నీడ పడుతుందంటే నువ్వు ఇక్కడ ప్రాణంగా ఉండబట్టే కదా పడుతుంది. ఈ ప్రాణం ఎప్పుడైతే ఈ ఆత్మ దిగిపోయింది, ఈ దేహం వదిలేసిందో నీడ పడుతుందా అమ్మ? నువ్వే, నీ బాడీయే, నేనే ఈ శరీరం అంటే అనుకుంటావు. పోయిన ప్రాణం నీ నిజస్వరూపాన్ని మళ్ళీ లోపలికి ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? నువ్వే కదా, అదేనే జీవించావు కదా, నీదే కదా. బయటికి వెళ్ళిపోయిన ప్రాణాన్ని నీ బాడీయే కదా, ఎందుకు వెనక్కి వెళ్ళలేకపోతున్నావు? ప్రపంచంలో దూసుకెళ్ళిపోతున్నావే కానీ నీ లోపలికి ఈ బాడీలో ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? నేనుగా భావించే ఈ దేహం కూడా నువ్వేనని. ఏదైతే గాయత్రమ్మ అంటే ఇది చూస్తాము, విజయమ్మ అంటే ఇది చూస్తాము. మనిషి ఆకారమే గుర్తుకొస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి గుర్తుకొస్తే అక్కడ కనిపించేది మనకి రూపమే అమ్మ. రూపానికి ఆధారమైన ఆ పరమశక్తి మనలో ఉంది. దాని వైపు ప్రయాణం మనకి చాలా దూరంగా ఉందమ్మా, చాలా దూరంగా ఉంది కదా అండి. మరి నాదనేది ఏదైనా ఉందంటారా? ఇది నాదని నేను లాగేసుకుంటే నేను దొంగనే కదా. వస్తువు పట్టుకెళ్ళిన వాడు దొంగ అని నేను అననమ్మ. భగవంతుడిని మరచినవాడు దొంగ అంటాను నేను. వస్తువు ఆయన సృష్టి. నీ చేతిలో కొన్నాళ్ళు ఉంటుంది, ఇంకొకరి చేతిలో కొన్నాళ్ళు ఉంటుంది, ఇంకొకరి చేతిలో కొన్నాళ్ళు ఉంటుంది. ఏది ఎవరికి శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు ఆ పరంజ్యోతి, ఆ పరమాత్మ ఒక్కడే అమ్మ మనకి. ఆయన్ని మర్చిపోతే నిజమైన దొంగలం మనం. అర్థమైందా అమ్మ? ఎందుకంటే నీ ఊపిరి ఆయన అమ్మా, నువ్వు తినే ఆహారం ఆయనది, అన్నీ ఆయనే కదా. లోపల అగ్ని, ఈ శరీరం వేడిగా ఉందంటే అగ్ని రూపంలో ఆయన ఉన్నాడు కదా. ఇందులో ఏది లేకపోయినా నువ్వున్నావా? ఇదేనా నీ కుటుంబం ఇస్తుందా? మన డబ్బు ఇస్తుందమ్మా, మన కుటుంబం ఇస్తుందా? ఏది ఇస్తుంది చెప్పండి? ఇందులో ఒక్కటి మనం సొంతంగా చేసుకోగలమా అండి? ఇవి లేకపోతే ప్రకృతి పరంగా మనం అనుభవించేవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టే కదా అమ్మ. శ్వాస రూపంలో ప్రాణం పోస్తున్నాడు ఆయన, అగ్ని రూపంలో ఆకలి తీరుస్తున్నాడు ఆయన, వాన రూపంలో దాహార్తిని తీరుస్తున్నాడు ఆయన. ఇవి ఏమైనా కురవని వర్షాన్ని మనం కురిపించగలమా అండి? వీళ్ళ గురించి ఏనాడైనా ఆలోచన చేశామా మనం? ఎంతసేపు ఆ గుడికి వెళ్తే నాకు ఇది దొరికింది, ఈ గుడికి వెళ్తే నాకు ఇది దొరికింది, ఇలాంటి ప్రయాణాలన్నీ చేస్తామండి మనం. తిరుమల వెంకటేశ్వర స్వామి జనవరి 1 రోజున విఐపీలు అందరికీ దొరుకుతాడు ఆయన. విఐపీలు అందరికీ దొరుకుతాడు. డబ్బున్నవాడు ప్రతి ఒక్కడికి దొరుకుతాడు ఆయన. అదే వెంకటేశ్వరుడు నీ లోపల ఉంటే అమ్మా అలాంటి పనులన్నీ వదిలేసిన వాడికి దొరుకుతాడు అమ్మా. ఎప్పుడైనా అక్కడ మనం చేసిన వాడే అమ్మా, కానీ ఇక్కడ నువ్వు చేయగలవా ఆయన్ని? విఐపీలకి వెంకటేశ్వర స్వామి దొరుకుతాడు, భక్తుడికి నిజమైన వెంకటేశ్వర స్వామి దొరుకుతాడు, తనలోనే ఉన్నాడని. మనకి ఇక్కడే మనం ఆలోచించాలి తల్లి. ఎప్పుడు మన వైపు మనం ప్రేమగా గౌరవంగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి, ఆత్మగా ఉన్నాడు కాబట్టి. మనం చెప్పే అబద్ధాలన్నిటికీ పాపం ఆయన మూసుకుంటాడేమో అమ్మ.
మన లోపలుండి అమ్మ మన అసత్యపు ప్రయాణం, మన నడక, ఇవన్నిటికి కూడా ఆయన ఆధారంగా మనల్ని చూస్తున్నాడు కదా అమ్మ. మనం ఆయన అంత మోసం చేస్తున్నామండి లేచిన కాడి నుంచి. మోసం చేస్తున్నాం కదా అమ్మ మనం. ఇవి ఆలోచించమంటాను నేను. ఆధ్యాత్మికం అంటే ఇది అమ్మ. ధర్మంగా ఉండండి, ప్రేమగా ఉండండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతా గాయత్రి పాఠపద్మకు మాతకు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ హరి ఓం నమస్కారం చేశాను. నేనేదో కొత్తగా చెప్పాల్సింది అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఫౌంటైన్ అంటే ఊటబాయి, నేనేమో ట్యాంక్ వాటర్. చదివి నేను బుర్రలు తీసుకోవాలా, ఆమెకు స్వయంగా వస్తాయి ఆ మాటలన్నీ. సో అమ్మ చెప్పిన దాన్ని ఎక్కడెక్కడ గీతాల్లో ఉన్నాయో దాన్ని కొద్దిగా సమన్వయం చేసే ప్రయత్నం చేస్తా. నేను కొత్తది ఏం చెప్పా, అమ్మ చెప్పిన దాని గురించే నేను చెప్తా. ఎందుకంటే నాకు సహజంగా అమ్మ మా తల్లి చెప్పినటువంటిది. ఫస్ట్ మనము జన్మలు మనకు వస్తున్నాయి, కారణం గుణసంగోష్య అంటే మనము ఏదైతే కోరికలు పెట్టుకుంటామో దాన్ని అనుభవించడానికి కోరిక మనకు జన్మ వస్తున్నది అంటాడు. అది లేకపోతే ఇందాక ఒక ప్రారంధం ఇక్కడ ఉండాలని వచ్చింది అంటే నేను ఇంతకుముందు ఎప్పుడో నేను అది కోరుకున్నా కాబట్టి వస్తుంది, లేకుంటే రాదు. అది ఏదైనా అంతే అన్నమాట. ఏ భార్య భర్త పిల్లలు ఇల్లు వాకిలి ఊరు అంతా కూడా అది మన డెస్టిన్డ్ అంటే ఆల్రెడీ మనకు నిర్ణయం అయింది. ఎవరు నిర్ణయం చేసినారు, ఎవరో పగబట్టి మన మీద నిర్ణయం చేసినారా కాదండి, అది మనం కోరుకున్నది. ఆ విషయాన్ని మనం ఏమనుకుంటాం అంటే దేవుడు నాకు ఇచ్చిండు అనుకుంటాం. కాదండి. 13వ అధ్యాయం క్లియర్ చెప్తుంది. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు, ఆ విషయం. రెండవది నేను నాది అంటున్నాం. ఈ నేను ఎక్కడ మొదలవుతుంది అది కొద్దిగా మనం విచారం చేద్దాం. మన అంతఃకరణములో ఆత్మ చైతన్య ప్రతిబింబం పడ్డప్పుడు అక్కడ అహం అనే స్మరణ మొదలవుతుంది, మన హృదయంలోనే మొదలవుతుంది. అది ఆ పరమాత్మ బింబం యొక్క ఛాయ అనుకుంటే ప్రాబ్లం లేదు. కానీ అది నేను సపరేట్ అనుకొని కంటికి కనబడే నీ నామరూపాలతోటి నేను తాదాత్మ్యం చెంది అక్కడి నుంచి మొదలవుతుంది. అది అక్కడనే పట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. అది పట్టుకోవడం అంత ఈ పని కాదు. కానీ అసలు మెయిన్ ప్రాబ్లం అక్కడ వస్తుంది అనమాట. కంటికి కనబడేదల్లా నాది అంటున్నాం. ఎప్పుడు నాది అంట? ఫస్ట్ ఈ శరీరం నేను అనుకుంటే నాదంట, నేనే లేకపోతే నాదెక్కడ? అవునా కదా చెప్పండి. ఇది నేను అనే అహం అనేది అహం బ్రహ్మాస్మి అని చెప్పినాడు, మహావాక్యాలు చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మం అంటే ఆ పరమాత్మ. అందాక చెప్పిన నేను ఆయన ఉంటేనే కదా నీడ అని అమ్మ చెప్పింది. ఇక్కడ అది లేకపోతే నీడెక్కడ? అదే పరమాత్మ ఉన్నందుకే నువ్వు అది ప్రకటమవుతున్నది. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ఈ ఆత్మ చైతన్యము అంతటా వ్యాపించి ఉన్న అది మాయా సంబంధం ఉంటేనే బయటపడుతుంది, లేకుండా రాదండి. అది మాయతో కలవాలి, అప్పుడే అది ప్రకటన అవుతుంది మనకు, లేకుంటే కాదండి. సదా సర్వగతోప్యాత్మ న సర్వత్ర అవభాసతే. ఆత్మ అంతటా ఉన్నా నీకు అంతటా భాషించదని ఆయన అంటాడు శంకరులు ఆత్మబోధల. బుద్ధావేవావభాసేత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. నీ స్వచ్ఛమైన బుద్ధిలోనే అది నీకు ప్రకటమవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మన అంతఃకరణము నుండే అది బయటపడాలా, అక్కడనే మనకు అహం మొదలవుతుంది. అయితే ఇక్కడ ఈ అహము ఆ పరమాత్మనే వేరు కాదు అనుకుంటే సమస్య లేదు. ఇందాక అమ్మ అదే మాట చెప్పినాడు, నాయన నువ్వు ఉంటేనే కదా నీడ, నువ్వు లేకపోతే నీడే కదా అని అదే వచ్చిపడదు అక్కడ. కరెక్ట్ పాయింట్ ఆమె చెప్తున్నది కరెక్ట్. అంటే నాకు ఈ విధంగా అమ్మ ఏం చెప్తున్నదో నా మైండ్ అంతా గీతలే తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ ఉందిరా ఈ మెసేజు. ఆ విధంగా మన అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నాడు. నారాయణ సూక్తం చెప్తున్నాడు, సబ్రహ్మ సశివసేంద్ర సురక్షర పరమస్వరాట్ అని చెప్తున్నాడు. అంటే మన హృదయంలో ఉన్నటువంటి హృదయ కమలములో ఇదంతా కూడా ఒకటే పరమాత్మ, రెండు లేడు. అమ్మ నేమని ఒకే పరమాత్ముడయ్యా రెండవ లేడు, ఉంటే నేను పట్టుకుంటా నాకు చూపిండి అన్నది. ఉన్నది ఒకటి, రెండవది ఎక్కడ ఉంటుంది? అయితే దేహ తాదాత్మ్యం చూసి నేను కాదు అనుకున్నందుకు రెండోది అవుతున్నది, కానీ అది నిశ్శబ్దమైతే ఒకటే అయిపోతుంది.
ఆ విధంగా మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మను వెతకకుండా నేను బయట వెతుకుతున్నా అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఇంకా దాని గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. అందరూ సత్సంగంలో విన్న వాళ్ళే, అమ్మ దగ్గర అమ్మ కృపకు పాత్రులైన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ కొత్త ఏం లేరు. ఐ థింక్ వాట్ ఐ ఫీల్. కాబట్టి మనలో ఉన్న పరమాత్మను తెలుసుకోవడానికి నేనేం చేయాలి? గుట్టుగా ఉండడమే రెండో మాట లేదు ఆడ. శాంతిగా ఉంటేనే నీలో ఉన్నటువంటి యొక్క ఆ పరమాత్మ అనుభవానికి వస్తాడు. ఎందుకు శాంతి? కంటికి కనబడేది రూపము, ఆ కనబడే రూపానికి కనబడకుండా ఉండేదే అది నీ స్వరూపము. ఈ విషయాన్ని మీరు దయచేసి మనం పట్టుకుంటే నిశ్శబ్ద స్థితిలోనే ఆ పరమాత్మ అనుభవానికి వస్తాడు. మీరు అడగవచ్చు, నీకెవరు చెప్పిండు అయ్యా ఇంత ధైర్యంగా చెప్తున్నావు అంట. నేనంట భగవద్గీత చెప్తున్నదంట. 72 అధ్యాయంలో విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం చరిత నిస్పృహ నిర్మమో నిరహంకార సహా శాంతిం అధిగచ్చతి. అదే శాంతి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్త, ఇదేరా బ్రాహ్మీ స్థితి, నీ స్వరూపం ఇదేరా అని చెప్తున్నాడు కృష్ణుడు. అంతేగాని నేను వైకుంఠంలో కానీ ఎక్కడ ఉన్న అడ్రస్ చెప్పలేదండి. శాంత స్థితిలోనే మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి భగవంతుని బయట వెతకాలనా లేక లోపల వెతకాలనా అనే పాయింట్ మహాత్ములు చెప్తున్నారు, గురువులు చెప్తున్నాయినా. భగవంతుడు బయట కాదరా, లోపల. ఇంతకు అమ్మ గురుగారి యొక్క బోధ వినడం అంటే అర్థమైంది. గురు పాదములు అంటే ఆయన చెప్పిన పదములు, ఆయన చెప్పిన జ్ఞానాన్ని పట్టుకోండి. గురుచరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త సేంద్రియమానస నియమా దేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. నీ హృదయంలోనే ఆయన సాక్షాత్కరించుకోవాలి. ఎట్లా? నిశ్శబ్ద స్థితి, నిశ్శబ్దము, శాంత స్థితి అనుభవం చేసుకోవాలి. శాస్త్రం చెప్తున్నదే మాట. నిశ్చల తత్వే జీవన్ముక్త అని చెప్పి భజగోవింద శ్లోకాల్లో చెప్పినారు. ఎక్కడ పోయినా ఉన్నది ఒకటే కాబట్టి ఎవరు చెప్పినా అదే చెప్పాలి. రెండోది చెప్పడానికి వీలు లేదు అక్కడ. ఆ విధంగా మనలో ఉన్నటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి ఆ అనుభవజ్ఞులు మహాత్ములు నాయన నీలోనే ఉన్నది నాయన, బయట వెతుకక అంటున్నాడు. నీలో ఉన్నదని ఎవరు చెప్పినారయ్యా అని మీరు ప్రశ్నిస్తే 10వ అధ్యాయంలో విభూతులు స్టార్ట్ చేయకముందు మొట్టమొదటి విభూతి పరమాత్మ చెప్పింది ఏంది? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. అందరి హృదయాలలో ఆత్మరూపంగా ఉన్నది నేనే. సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. ఆ హృదయంలో నీకు అంతఃకరణలో నేను ఉన్నాను నాయనా. మరి ఎట్లున్నావు? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. నేను క్షేత్రంలో ఉంటూ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉన్నా. ఇది నువ్వు కాదు నాయనా అంటున్నాడు. ఇది నేనే అయితే నిద్రలో నాకు మర్చిపోతున్నానా లేదా? మరి నేనైతే మర్చిపోతానా? తెలుసుకునే తెలివిని ఎవరు మరుస్తున్నారు? నిద్రలు కానీ, జాగ్రత్త అవస్థలు కానీ, స్వప్నం ఎప్పుడు మరవం దాన్ని మనం. ఇది నేను కాదు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మరి నేను కాని దాన్ని నేను అనుకుంటే అమ్మ అనేది దొంగవురా అన్నాడు ఆయన 3వ అధ్యాయంలో. ఎందుకంటే ఇది నాదా కాదు, ఎవరిది? ఆయనది. నాది కాని దాన్ని నేను అనుకుంటే మరి ఇది మన అన్నాద్భవంతి భూత అని పర్జన్యాద్ అన్న సంభవ అని ఆ శ్లోకం చెప్తే, ఈ పరమాత్మునికి అర్పించకుండా ఏది భోజనం చేసినా తీసుకున్నా నువ్వు దొంగవురా అన్నది అనమాట. అంటే అర్థమైంది అంటే నేను గీతలో మీరు చెప్పిన మాటల్ని గీతకు రెఫరెన్స్ చేస్తున్న మాట. అది ఇంకా నా ఉద్దేశం అంతే. నేను ఆశ్చర్యపోతే ఏంటంటే మీ నోటి నుండి వస్తున్నది గీతలో ఎక్కడో ఒక దగ్గర కనబడుతున్నాయి నాకు. అది ఏవో మీ ప్రత్యేక మీ కారణ జన్మలని నా అభిప్రాయం. సామాన్యంగా అది మరి ఎన్ని జన్మల్లో మీ పుణ్యఫలము ఆ గీతలో ఉన్న సారము మీకు అప్రయత్నంగా వచ్చేస్తున్నది. నేనేమో చదువుకోవాలా, మీరు ప్రయత్నం లేకుండా వస్తున్నది. అది నాకు ఇక్కడ కనబడుతున్నది. అటువంటివి ఇంతకుముందు మొదటిసారి మీరు మీ ప్రవచనం విన్నప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో మన ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అప్పుడే నుంచే నాకు ఏదో మైండ్ అమ్మాయి సామాన్యం కాదు ఆ మాట అనేటువంటి విషయం వస్తున్నది అన్నమాట. కాబట్టి ప్రతి విషయము ఆ గీతలో ఉన్నదే వస్తున్నది ఆమెకు. ఎందుకంటే సహజం, అది సహజం. అదే ఊటబాయి నీళ్లు సహజంగా వస్తాయి. అది కదా అక్కడ కనబడుతున్నటువంటిది. మీరు అందరు అదృష్టవంతులు. అటువంటి అమ్మ దగ్గర మీరు ఏదో సత్సంగం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ దర్శన స్పర్శనం కూడా చాలా గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ప్రతి విషయం గీతలో చెప్పబడ్డది. ఇంకేం
నేను ఎందుకంటే ఏదో చదువుకుంటా బట్టి ట్యాంక్ నీళ్ళు ఎలాగుండదు నా పని. సో అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఆత్మ అనేది మనలోనే ఉన్నదని తెలుసుకుంటే ఇన్వర్డ్గా ఇంకా ప్రాబ్లం ఉండదు. అమ్మా మీరు మళ్ళీ ఇంకేమైనా చెప్పండి, తర్వాత నేను దాన్ని మళ్ళీ ఇక చేస్తా. ఏమంటారు? అంటే మీరు చెప్పిన విషయాలన్నీ నేను చెప్తుంటే నాకు సంతోషం అవుతుంటుంది. విన్నది వాళ్ళు రెండోసారి వింటే క్లారిటీ బాగొస్తుంది. ఏమంటారు సార్? కదా ఒక్కసారి కాదు 2 సార్లు మనం వినొచ్చు అనమాట. అంటే పరమాత్మ బయట లేడు లోపల ఉంటాడు అనే కొరకే మనకి మహాత్ములు గురువులు చెప్తున్నారు, బయట కాదు లోపల. ఎందుకంటే ఆ అంతఃకరణం అనేది ఆ మనసు గారు చేసే పని. నేను అంటే అహాన్ని ఆ పరమాత్మకి అప్పజెప్తే భక్తి అహం పోతుంది. ఇక జ్ఞాని నేను శరీరమే కాదనుకుంటాడు కాబట్టి ఆయన సమస్య లేదు. మరి భక్తుడుగా ఉన్నప్పుడు అంతా భగవంతుడు భారం ఆయన మీద, ఆయన చేతులు నేను పనిముట్టిన అనుకుంటాడు భక్తుడు. ఆ విధంగా ఈ అహంకార కర్తృత్వాన్ని వదులుకుంటాడు ఆయన. ఆ విధంగా వాళ్ళు ఉపయోగంతో తప్పుకుంటారు. ఇక జ్ఞానికి నేను కానే కాదు శరీరం కాదంటే మరి నేను శరీరం కాదు కదా అని తెలుసుకోవడానికి మళ్ళీ దానికి సపరేట్గా మనం ఆలోచన చేస్తాం. అమ్మా మీరు చెప్పండి. ఆత్మ ఉందని మనలో ఎలాగా తెలుస్తుంది అని అడిగాడు ఒక ఆయన కురుక్షేత్రంలో స్వామివారిని, ఆ పెద్ద ఆయన్ని అడిగితే మాట్లాడి మైక్ని కట్టేశాడు ఆయన. ఇప్పుడు దీంతో నేను పలకగలనా నువ్వు అంతే అన్నాడు ఆయన. లోపల శక్తి లేకపోతే ఎవ్వరూ మనం వర్క్ చేయలేము అమ్మా. మరి అంతకన్నా ఇప్పుడు ఇది మనం 10,000 పెట్టి కొనుక్కుంటామండి, కరెంట్ లేకపోతే దీన్ని పలికించగలమా మనం? చెప్పండి. ఇక్కడ విలువ ఇదంటారా అదంటారా అమ్మా? మరి మన జీవనయాత్రలో కూడా ఆయన ఆత్మగా ఉండబట్టే కదా అండి ఎవరి ఇష్టాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నాం మనం. మరి మనం గౌరవించాల్సింది నీ ఇష్టాన్ని గౌరవించుకోవడానికి ఆధారంగా ఉన్నవాడిని గౌరవించాలి మనం. ఏమండి? అర్థమైందా తల్లి? అమ్మా ఇప్పుడు ఆయన ఉండబట్టే కదా ఏదో సేవకు అటు ఇటు వెళుతున్నాం, బద్రి అని గంగోత్రి అని ఇలాగా. అమ్మా ఆయనే చేయిస్తున్నాడు ఒకప్పుడు నేను చేస్తున్నాను అనుకున్నాను. మంచి పని కూడా పుణ్యం నీ మనసులో ఉన్న నాది అనే ఆలోచన తీసేస్తుంది తల్లి. ఒక మంచి పని తప్పకుండా భవిష్యత్తులో ఒక మంచి పని నేనే చేస్తున్నాను, ఇది మంచి పని అనే ఒక ఆలోచన కూడా మారుస్తుంది. చేయించేవాడు భగవంతుడు ఒక్కడే అని అమ్మ. ఒక మంచి పనికి పునాది మనం ఎలా అనుకున్నా కానీ అమ్మ తర్వాత పునాది అతడే అని తెలియచేస్తాడమ్మ భగవంతుడు. ఏ పని చేసినా సరే అమ్మ తెలియచేసే పూచి ఆయనది, మనకు అక్కర్లేదు. మనం మంచి పని చేసుకుంటూ వెళ్ళడమే అంతే, ఎక్కడ కష్టపడక్కర్లేదండి. ఆయన మీద విశ్వాసం పెట్టుకుంటే చాలు మనం. అన్నీ నీయే కృష్ణ అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. అప్పుడు నేను అసత్యానికి చాలా దూరంగా ఉన్నట్లు లెక్క. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటాను, ఇందులోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను. పక్కింటికి వెళ్తే ఆవిడ ఒప్పుకోదు ఏమ్మా. అది అండి ఇది నాది అనుకోవడానికి రిజిస్ట్రేషన్ అంతే సుమండి. ఎటువంటి ఇల్లైనా సరే అంబానీతో సహా అందరూ వదిలి వెళ్ళిపోవాల్సిందే అండి. ఎవరైనా లేచాక తినడానికి, మధ్యాహ్నం తినడానికి, ఇంకా సుఖం కారుల్లో తిరగడానికి, ఇంకా సుఖం ఫ్లైట్లలో తిరగడానికి, ఇంకా అంతకన్నా ఎన్ని కోట్లు ఉన్నా వజ్రాల మీద పడుకోడు కదా అండి అమ్మ. వజ్రాల మీద పడుకుంటే నిద్ర పడుతుందా చెప్పండి అమ్మ? కాపలా తప్పించి ఏమన్నా ఉందంటారా జీవనయాత్రకి? మనకి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునేదానికంటే నేను ఎంత ఆనందంగా జీవిస్తున్నాను అనేది నీ దగ్గరే ఉంది. ఇది సంపదతో వచ్చేది కాదు సోమండి, నీ మనస్థితితో వచ్చేది. నువ్వు నిజంగా అలా జీవించినప్పుడు ఒక డబ్బున్నవాడు తెచ్చి నీ డబ్బాలో అన్నీ పోసిపోతాడు. అలాంటి మనస్థితి ఉన్నప్పుడు అంటే గుంటూరులో ఒక రామభక్తురాలు ఉండేదట. నాకు మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు ఆవిడ దగ్గర తీసుకెళ్ళారు. ఆవిడ మా ఇంటికి కూడా వచ్చారు. ఎప్పుడు ఆవిడ భోజనాలు పెడుతూ ఉండేవారట. ఎప్పుడు డబ్బాల నిండా సరుకులు ఉండేవాట ఆవిడికి. మరి నిండించేవాడు భగవంతుడు ఉన్నాడు, రాముడు, నాకెందుకు పూచి అంటుంది ఆవిడ. ఎవరో ఒకరు తెచ్చి ఆ డబ్బాల్లో పోసేసేవారటండి. ఎవరో ఒకరు భక్తులు ఉంటారు కదమ్మా. ఈవిడికి ఏమీ లేదు, రాముడినే నమ్ముకుంది. అందుకు మించిన ఐశ్వర్యం ఏముందంటారు? ఏమీ లేదు. అందుకు మించిన ఐశ్వర్యం ఈ సృష్టిలో ఏమీ లేదు. అన్నదానం అనేసరికి ఆ భక్తులే ఏది లేదో ఏది ఉందో చూసుకుని అన్నీ నింపేసేవారంట. ఇప్పుడేమీ ఆలోచన చేయడం లేదు, రాముడి ఆలోచనే చేస్తుంది ఆవిడ.
సరే అంత ఇది అలానే రాముడు వచ్చి అన్ని డబ్బాలు నింపడు. ఎవరొకరు హృదయంలో అందరి హృదయాల్లో ఉన్నది రాముడే కాబట్టి అమ్మా ఆ మనసు వికసించిన వాళ్ళకి ఆ పని అప్పగిస్తాడు ఆయన. అందుకని భగవంతుడు మనకి సంపదనిస్తే 4 మంచి పనులు చేయండి అమ్మా. నేను ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను, ఎంత పెద్ద కారు కొనుక్కున్నాను, ఎన్ని డైమండ్ వస్తువులు కొనుక్కున్నాను, ఇది కాదమ్మా. రేపు జీవితంలో నీకు సుఖం ఉండదు, మరొక జన్మకి వెళ్ళిపోతావు. అందుకనే ఈ సత్సంగాలు పెట్టడం. ఇది యథార్థం కాదు, నా డబ్బు నా పిల్లలే తినాలన్నది కరెక్ట్ కాదు. నీకు ఇస్తే భగవంతుడు ఇలాగా రావచ్చు. మన బుద్ధిని బట్టి దేహాలు దొరుకుతాయి. కనీసం ఈ మానవ జన్మనన్నా పొందాలంటే కనీస ధర్మాన్ని మనం పాటించాలి. మనం ఎవ్వరం వేరే దేహాల్లోకి వెళ్ళొద్దు అనే దానికే ఈ సత్సంగాలు. జన్మరాహిత్యం మాట తర్వాత ఆలోచిద్దాం. 84 లక్షల జీవరాశులను ఎందులైనా పడేస్తాడట ఆయన. నేను చెప్పడం లేదు, భగవద్గీత చెప్తుంది ఇది. అర్థమవుతుందా తల్లి? ఈవేళ కనిపించేది కరెక్ట్ కాదు అమ్మా. మనం నడిచిందే కరెక్ట్. ఏదైతే నడుస్తామో అదే మన ఆలోచనలు మారుస్తుంది తల్లి. ఏదైతే నడుస్తామో అదే జన్మనిస్తుంది. అందరం కన్ను మోస్తాం ఒకరోజు, తప్పదు ఇక్కడ ఎవరమైనా సరే అమ్మా. నీ నడకని ఆధారం చేసుకుని మన నడవడికే మన గీత అమ్మా. మన నడవడికే మన గీత అంతే. నువ్వు ఏదైతే నడిచొచ్చావో అదే గీత గీయబడుతుంది అంతే. నీ నడకి ఏది సూట్ అవుతుందో ఆ బాడీలో పడేస్తాడు భగవంతుడు. చేసే పని అది ఒక్కటే అంతే. అది మనం తప్పించుకోలేం, ఎవ్వరం తప్పించుకోలేం. ఇక్కడ జరిగిపోతుంది అది అంతే. నువ్వు దేహం వదిలేసరికి మరొక దేహం నీకు రెడీగా ఉంటుందని చెప్పాడు గంగోత్రిలో మహాత్ముడు. నారాయణ స్వామి చెప్పారండి. నీ కర్మను బట్టి మరొక బాడీ అలాగా ఆ దేహం వేలాడుతూ ఉంటుంది, అందులోకి పోతావు నువ్వు అని చెప్పారు. ఇదే ఈ తోలుతిత్తే దొరకాలంటే మనం చాలా తపస్సు చేయాలమ్మా. ఇది ఎంతో తపస్సు చేస్తూ వచ్చింది మానవ దేహం. జనవరి 1గా ఇదా మనం ఆహ్వానం పలికేది. 10 మంది కూర్చుని భగవంతుడు రాత్రికి పగలికి ఆయనే కదా అమ్మ ఆధారం. రాత్రి అనేది కూడా ఆయన సృష్టే కదా, వెలుతురు ఆయన సృష్టే కదా అమ్మ. మరి ఆయనకి ఓ నమస్కారం పెట్టుకోవాలి కదమ్మా 31ని అమ్మ. ఏమంటారమ్మా? ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే మనమే నష్టపోతాం. ఈ ప్రపంచంలో డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు, నిన్ను నువ్వు కొనుక్కోలేవు. అది బట్టి గుర్తుపెట్టుకో. ఆత్మని ఎవరూ కొనుక్కోలేము. ఆత్మని తెలుసుకుంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాం అమ్మా. దీనికి ధర్మంగా ఉండండి, ప్రేమగా ఉండండి అని చెప్తాను నేను అంతే. ఎందుకంటే నేను అదే నడవాలని నా నిర్ణయం. అందరూ కూడా అలాగే ఉండాలని ఈ సత్సంగాలు అవి పెట్టడం దానికోసమే. మరొక జన్మ వద్దు మనకి. కనీసం కృష్ణుడు ఎవరో తెలుసుకునేటట్టుగా ఉంటే చాలు అమ్మ. జన్మ అమ్మ. మా ఇంటికి ఎవరో భక్తులు వచ్చారు. మీరాబాయిని చూసి ఈవిడెవరండి అని అడిగారు. మీరాబాయి అని చాలా గొప్ప భక్తురాలమ్మ అన్నాను. కృష్ణుడి ఫోటో చూస్తాను బాబు, ఈయన ఎవరని అడగదు కదా అనుకున్నాను నేను. భయం వేసింది ఒక్కసారి. కానీ మనం అంత మాయలో ఉన్నామా అని. అమ్మ పోనీ మీరాబాయి వరకు పోనీ ఏమైనా తెలియదేమో, ఎక్కడో పెరిగి వచ్చింది ఆ అమ్మాయి. కృష్ణుని చూసి అలా అడగదు కదా, ఈయన ఎవరండి అని ఒక భయం నాలో కలిగిందండి. అంటే ఎంత మాయలో ఉండి మన జీవనయాత్ర చేస్తున్నామమ్మా మనం అమ్మా కదా అమ్మా. అందరూ సత్సంగాలు చేయలేమమ్మా. డబ్బున్నా చేయలేము, డబ్బు లేకపోయినా చేస్తారు అమ్మా. వాళ్ళు భగవంతుడి యొక్క కృపతోటి చేసిన చోటకి నాకు ఏదో పెళ్ళి ఉంది, పుట్టినరోజు ఉందని మానేస్తారు చూడండి అమ్మ. ఫంక్షన్లకి, చిన్న చిన్న ఫంక్షన్ల కోసం సత్సంగం మైనస్ చేసుకుంటారు. మా ఇంటికి ఒకసారి వాళ్ళు కిట్టి పార్టీ టైం అయిందని వచ్చారు సత్సంగానికి. కిట్టి పార్టీ టైం అయిందని ఆ ఇద్దరు లేచి వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఏనాడు వాళ్ళని పిలవలేదండి. అవి వాటి కోసం జీవనయాత్రలో ప్రాముఖ్యత ఇస్తే విలువేముందమ్మా. ఒక సత్సంగానికన్నా నీకు కిట్టి పార్టీ ఎక్కువైపోయింది. నీ ప్రాణమైన భగవంతుడి కన్నా నీకు డబ్బు ఎక్కువైపోయింది. నీకు కిట్టి పార్టీలో కట్టుకో, నీకు డబ్బులు ఉంటే తప్పేం కాదు అమ్మా. కానీ ఒక సత్సంగంలోంచి వెళ్ళేది చాలా తప్పు. అది మళ్ళీ నేను ఏనాడు పిలవలేదండి వాళ్ళని. మీ ఇంటికి మహాత్ములు వస్తారంట కదా అమ్మ, వస్తే చెప్పండి మేము వస్తామని అంటారు కనిపిస్తే ఎక్కడైనా అని. నేను మళ్ళీ వాళ్ళకి పిలవలేదండి. నేను
ఎందుకంటే నా మనసు చాలా రోధిస్తుందండి అలాంటి వాళ్ళని చూస్తే. చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంటి ఇంత ఇంత భగవంతుడంటే ఇంత ఇదా వీళ్ళకి. నన్ను నేను కంట్రోల్ చేసుకున్నానండి అప్పుడు. అలా ఉందమ్మా ప్రపంచం, అలా ఉంది ఇప్పుడు అమ్మ. ప్రపంచం వైపు చూస్తే మనకి ఇవే దొరుకుతాయి, మన వైపు చూస్తే మన ఆధారం ఏంటో తెలుస్తుందమ్మా. గొప్పతనం మనకి అర్థమవుతుంది. ఆధారం గుర్తులోనే మన జీవనయాత్ర ఉండాలి ఎప్పుడూ కూడా. ఏమంటారు విజయమ్మ? కృష్ణుడు ఇప్పుడు దానికి పారిపోతాడు. కృష్ణ, నువ్వు పారిపోతే పట్టుకునే స్థితి ఉన్నది, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతే కృష్ణ నేను నిన్ను పట్టుకుంటానని పాడుతుంది ఆవిడ. నిష్ఠో స్థితి అండి, స్థితి అనేది నిష్టనా, అది ఎప్పుడు గుర్తుండదు నాకు. ఆ రాత్రి ఆ వాక్యం వెనకాల నేను చాలా పరిగెట్టానండి. నువ్వు పారిపోతే పట్టుకునే నిష్ట ఉంది నా దగ్గర, ఒకవేళ పారిపోతావేమో నిన్ను పట్టుకునే శక్తి ఉంది కృష్ణ అని పాడుతుందండి ఆవిడ. పాట అంత బాగుంది. ఈ వాక్యం దగ్గర నేను ఆగిపోయాను. చాలా నచ్చింది ఈ వాక్యం. అంటే నువ్వు పారిపోయినా నేను పట్టుకోగలను నిన్ను కృష్ణ అని పాడుతుందండి. రాత్రి పడుకున్నాను. నేను పడుకున్నాక ఇదే వాక్యం నన్ను వెంబడించిందమ్మా. 10 ఏళ్ళ నాడు నా మనస్థితి అలాగే ఉండేది. అప్పుడు భద్రాచలాన్ని నా పాట సత్సంగంలో కూడా పాడాను. అది అంటే నువ్వు ఆగుము కృష్ణ అని ఆ పాట పాడి వినిపిస్తాను. విపరీతంగా ఏడ్చేదాన్నండి. కృష్ణుడు అంటే అంత పిచ్చి కింద ఉండేది. ఇప్పుడు కృష్ణ బోధ అంటే ఆయన చెప్పిన మాటలు కృష్ణుడే ఇక్కడ ఉండి పలికిస్తున్నాడు కదా అండి. నేను అంటాను అర్జునుడి కన్నా కృష్ణుడికి నేనే ఇష్టం, ఆయనకి ఎదురుగుండా చెప్పాడు భగవద్గీత, నాకు లోపల నుంచి చెప్తున్నాడు అని. ఆయన యుద్ధాన్ని ఆపి అక్కడ చెప్పాడు భగవద్గీత. ఆయనకన్నా నాకేమీ తక్కువ చెప్పడం లేదు. ఆయన ప్రతీదీ తెలియచేస్తున్నాడు నాకు ఆ పరమాత్మ లోపల నుంచి. లోపలే ఆయన నిజస్వరూపం. చూడండి, ద్రౌపది రక్షింపబడిందంటే ద్వారకా నివాసి రక్షించలేదు, ఇక్కడ ఉన్నవాడు రక్షించాడు. బాహ్యంలో బలవంతుడు కొంతే బలవంతుడు, అంతర్ముఖంలో సర్వ సృష్టికి బలవంతుడు ఆయన ఒక్కడే. బాహ్యంలో కృష్ణావతారం అంతవరకే అది. ఏమండి, ఇక్కడ వాడు ఇది అవతారం అని చెప్పడానికి లేదు. ఇది ఎప్పుడు ఆది అనంతం అన్నీ అతడే అమ్మా. అలాంటి తండ్రి మన దగ్గర కూర్చుని ఉండి మన వేషాలన్నిటిని గమనిస్తూ ఏమ్మా ఆయన ప్రాణంగా ఉంటే మనం మనసు తెరిచి చూడలేకపోతున్నాం అమ్మా. మనం ఎందుకమ్మా ఈ జన్మ మనకి? నీ ప్రాణాధిపతిని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అవసరమా? నీ ప్రాణం అతడు. తాళి కడితే కన్ను మూసే వరకు మర్చిపోవే, కడుపును పుట్టిన బిడ్డలను మర్చిపోవే. అసలు నీ ప్రాణం లేదా, నీ మొగుడు ఎక్కడ ఉన్నాడు, పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏమా? అలాంటి అతన్ని సత్సంగంలో గుర్తు చేసుకుంటున్నావా నువ్వు? ఆయన గుర్తులో జీవనయాత్ర చేయాలి కదండి మనం. ప్రాణం 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 లేని ఏ గడియ, ఒక్క గడియ ప్రాణకోటి లేదు ఈ భూమి మీద. నా మొగుడు గొప్పోడండి, ఎంతో మంచివాడండి, మా పిల్లలు ఎంతో మంచివాడు, ఇదే చెప్పుకుని జీవనయాత్ర చేస్తావే. నీలో ఉన్న గొప్పతనం గురించి చెప్పు. నీలో ఉన్న గొప్పతనం అంతా కూడా భగవంతుడే. ఆయన గురించి ఎక్కడ కూర్చున్నా ఎందుకు చెప్పవు? ఆయన గురించి ఎందుకు వినవు? ఒక్క గడియ ఉన్నామండి ఆయన లేకపోతే మనం. ఒక్క గడియ నీకు 1000 కోట్లున్నా కొనుక్కోగలవా ఆ గడిని? ఎంత గొప్పవాడండి మన జీవనయాత్రలో జీవం అతడే. మరుక్షణం మర్చిపోవడం. నీ భర్త వస్తున్నాడు, టైంకి వస్తున్నాడు అని గబగబా రెడీ చేసి పెట్టడం లేదా నువ్వు? ఈ టైంకి ఆయన తింటారండి, ఈయనకి ఆ ఇష్టమని అమ్మా. ఇదంతా ఎవరుంటే చేస్తున్నావు నువ్వు? అందుకని సకల జీవులకి పతిదేవుడు భగవంతుడు ఒక్కడే. 84 లక్షల జీవరాశులకి పతిదేవుడు భగవంతుడు ఒక్కడే. ఏదైనా గొప్పతనం చెప్తే మనలో మనకు ఆధారమైన ఆయన గొప్పతనమే చెప్పండి. మిగతా అన్నీ మాయలో కలిసిపోయాయి.
ఎవరు మంచిగా జీవిస్తే వాడే బాగుంటాడు అమ్మా. వీడు చాలా మంచివాడు అంటే వాడికే మంచిది అంతే అమ్మా. నీ మంచితనం నిన్నే కాపాడుతుంది. ఆగుము కృష్ణ ఆగుము కృష్ణ ఆగుము ఆగుము కృష్ణ ఆగుము ఆగుము కృష్ణ ఆగుము పొరిగేటి వెన్న నీకెందుకయ్యా అని అననయ్యా పొరిగేటి వెన్న నీకెందుకయ్యా అని అననయ్యా ఆగుము కృష్ణ ఆగుము ఆగుము కృష్ణ ఆగుము మన్ను తినవద్దని నిన్ను బెదిరించనయ్యా మన్ను తినవద్దని నిన్ను బెదిరించనయ్యా ఆగుము కృష్ణ ఆగుము ఆగుము కృష్ణ ఆగుము నేను రోటికి బంధించనయ్యా నేను రోటికి బంధించనయ్యా ఆగుము కృష్ణ ఆగుము. ఒకప్పుడు ఆయన్ని పట్టుకోవాలని యశోదమ్మలాగా నిన్ను ఆ తల్లి చాలా తపస్సు చేసి ఆయన్ని పొందింది. కానీ నా తపస్సు ఎప్పుడూ నా దగ్గరే ఉంది. అది కొంతవరకే పొందింది ఆ తల్లి అమ్మ. అప్పుడు అలాంటి ఆలోచన లేదు. కానీ నేను యశోదమ్మలాగా కూడా నిన్ను ఏమీ అననయ్యా, నా దగ్గర ఉండిపో, ఎప్పుడు కూడా బాహ్యానికి సంబంధించిన కృష్ణుడిని ఆరాధించాను నేను. ఆవిడ రోడ్డుకి కట్టింది నిన్ను, నేను ఆ పనులు కూడా చేయను. పక్కింటికి వెళ్ళి నువ్వేం చేసినా నేను అడగను. అలాగే మన్ను తినవద్దని నిన్ను బెదిరించను కృష్ణ, నువ్వు నా దగ్గరే ఉండు. అంతమాను కనిపిస్తూ ఉండేవాడమ్మా, అంతమాను. ఆయన నేను చాలా భాగ్యశీలిని, అవి దర్శించాను నేను. అలా భయంలోని మన ఆనందం అతడే. ఆనందానికి ఆధారంగా ఉన్నవాడు ఆయనే అమ్మ. బాహ్య ఆనందం కరిగిపోయేదే, అంతర్ముఖ ఆనందం నీ జన్మరాహిత్యానికి ఎదిగేది. ఏమండి, ఆ రోజు ఆ కృష్ణుడితో నా జీవితం కలువంటిదే అది. కానీ ఆయన ఇక్కడున్నాడు అనుకున్నానే, ఇదే యథార్థం ఏమా. అది మాయతో కూడుకున్నది. ఇక్కడే ఉండి నన్ను నడిపిస్తున్నవాడు జన్మరాహిత్యానికి ఎదిగింపచేసేది అమ్మా. ఎవరమైనా సరే మన హృదయ క్షేత్రం దగ్గరికి రావాల్సిందే అమ్మా. ఆనందం ఈరోజు ఈ ఆనందం అమ్మా. ఈ ఆనందాన్ని పోల్చడానికి ఏదీ లేదు అమ్మా. ఇక్కడికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే అమ్మా. అందరూ ఎదగాలి. ఎదగడానికి ఆధారం ధర్మం, ప్రేమ అంతే. ఎందుకంటే రెండోది మన జీవనయాత్రలో ముఖ్యమైనది ఏదీ లేదు తల్లి. అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈ ఇంటిని వదిలేస్తాను, ఈ దేహాన్ని వదిలేస్తాను, రాళ్ళు కట్టిన వాడిని వదిలేస్తాను, కడుపును పుట్టిన బిడ్డల్ని వదిలేస్తాను. నాది అనుకుని ఈ జీవనయాత్రలో నాకు కూడా వచ్చేది ఏదీ లేదు, ఏదీ లేదు. ఎవరి ఆధారంతో జీవనయాత్ర చేస్తున్నానో ఈ దేహం వదిలిన తర్వాత నా అజ్ఞానానికి తోడుగా ఆయన ఒక్కడే ఉన్నాడు. నా అజ్ఞానానికి తోడుగా ఈ జీవాత్మకి ఆత్మగా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రయాణం అందరికీ వస్తుందమ్మా, ఎవరిని ఆపది ఇది. అప్పుడు కూడా నిన్ను ఒంటరిగా వదలలేదు సుమా. దేహంలో ఉండగా జతగా ఆయన ఉన్నాడు, దేహం వదిలిన తర్వాత జతగా ఆయన ఉన్నాడు. ఒక్క గడి కూడా నిన్ను వదలకుండగా నీతో ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. ఏమండి, మరి ఇలాంటి తండ్రిని మనం ఎంత దూరం చేసుకుంటున్నామమ్మా, ఎన్ని జన్మలకి దూరం అయిపోతున్నామమ్మా మనం. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు,
నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని, నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, శాశ్వతమైన బంధం నీతో నేనని, శాశ్వతమైన బంధం నీతో నేనని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు మొన్న ఎవరో వచ్చారు భక్తులు, కొంచెంసేపు సత్సంగం చేసుకున్నాం, వాళ్ళు కూడా చక్కటి ఆధ్యాత్మికంగా ఉన్నారు. అంతర్ముఖం అంటే ఏంటి అని ముగ్గురు అంతర్ముఖంలో ఏముందని అంతర్ముఖం అంటే, అంతర్ముఖం అనేది నీ ఆలోచనలు ఆగిపోవడమే అంతర్ముఖం అంతే. బాహ్యంలో పయనించే ఆలోచనలు అనేకమైనవి ఉంటాయి. మనం ఆ గుడికి వెళ్దాం, ఈ గుడికి వెళ్దాం, లేదా ఇంకొకళ్ళ ఇంటికి వెళ్దాం, లేదా ఈ ఫంక్షన్, ఏయో ఇలా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి ఆలోచనలన్నిటికీ ఫుల్ స్టాప్ పడి నీ నిజ ప్రయాణానికి ఎప్పుడైతే నీ మనసు ఆగిపోయిందో దాన్ని అంతర్ముఖం అంటారు. అంతర్ముఖం అంటే అక్కడ ఏమీ లేదు, ఏముంది శరీరంలో కదిలించేవాడు కనిపించడం మనకి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అని, కానీ కదిలించేవాడు ఉన్నాడని నీ అనుభవంలో నీకు అర్థం అవుతుంది. అందులో కలిసిపోవటమే కానీ తెలుసుకునేది ఏమీ లేదు. ఎన్ని జన్మలు ఎత్తినా తెలుసుకునేది లేదు, కలిసిపోవడమే అంతే. నదులన్నీ సాగరంలో ఎలా అయితే కలిసిపోతున్నాయో మనం కూడా ఈ జీవాత్మ అజ్ఞానం వైదొలిగితే నువ్వు అక్కడే ఉన్నావు, కలిసిపోయేది ఏమీ లేదు, నువ్వు అక్కడే ఉన్నావు అంతే. నీ అజ్ఞానం నేననే శబ్దం ఎప్పుడైతే నీ నుంచి వైదొలుగుతుందో అమ్మ ఉన్నది అక్కడే. ఇది స్వయంగా ఎంతమంది పెద్ద నమ్మిదాన్ని కదా ఎవరినేని, కానీ ప్రతి మహాత్ముడికి ఎంత భిక్ష పెట్టుకున్నాను. స్వయంగా కృష్ణుడు చెప్పిన బోధ ఇది నాకు. నా ధర్మం ఏమన్నా ఉండి, నా ప్రేమ ఏమన్నా ఉండి అమ్మ నిజంగా నేను ఆయన వైపు నడుచుంటే నాకు ఇచ్చిన గిఫ్టే ఇది. భగవంతుడు ఇక్కడ ఉన్నాడని నీకు ఎలా అనుభవం అని అడిగితే ఈ సత్సంగం, ఈ పాటలే, రెండు నాకు సంబంధం లేదు, రెండు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను మాట్లాడిని నాకు సంబంధం లేదు, నేను పాడి నాకు సంబంధం లేదు. నేను కానిది ఏదో ఉంది. నేను బయటకు వచ్చి ఒక పాట పాడాలంటే, రాయాలంటే ఏనాడు రాయలేకపోయాను. ఏం చెప్తామంటే ఆలోచనగా ఆన్సరే దొరకలేదు ఏనాడు. నేను కానిది ఏదో ఇక్కడ ఉంది, అదే నా అనుభవం అంతే, అదే నా అనుభవం. రెండిట్లకి నాకు సంబంధం లేదు. ఏదో పరమసత్యం ఇక్కడ ఉందని తెలుస్తుంది కదా అమ్మ. నా వైపు నేను తిరగడానికి, నా ప్రాణంగా ఉన్న ఆ పరమాత్మని తెలుసుకోవడానికి నా అనుభవమే నాకు ఆధారమైంది. అక్కడేమీ ఆయన కనిపించి నాకేం చెప్పలేదు, కానీ ఇది నేను కాదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కాదు, అది నాకు తెలియదు అంతే. ఇక్కడ ఆ పరమశక్తి ఉంది, అది ఎలా ఉందో నాకు తెలియదు. మాటల రూపంలో ఉంది, పాటల రూపంలో ఉంది. నేను మీకు ఇలాగ వింటున్నాను ఇక్కడ. అది భగవంతుడి వాయిస్ అని వినండి. నేను ఎంత పులకించిపోతున్నాను మీరు అంతే పులకించిపోతారు. ఎందుకంటే నాకు సంబంధం లేదు. ఇది క్లియర్గా చెప్తున్నాను, నాకు సంబంధం లేదు, సంబంధం లేదు. రోజు అన్నీ వెతుక్కుంటాను ఇంట్లో, ప్రతిరోజు ఏది కనపడదు. యాత్రలకు అన్నీ పట్టుకెళ్తాను, ఏది కనపడదు.
మరి అలాంటి నాకు ఇవి ఎలా వస్తాయి చెప్పండి, నాకు గుర్తుంటాయా చెప్పండి అమ్మ? ఏం మాట్లాడతానో తెలియదు, ఏ సత్సంగంలో ఏది ఉంటుందో తెలియదు, ఏమీ తెలియదు నాకు. మరి ఇది సాక్షాత్ ఆ పరమాత్మ వాయిసే కదా అమ్మ. అందరిలోనే అదే ఉంది కదా, మేల్కొనండి అని చెప్తున్నాను. అందరిలో ఉన్నది అదే, రెండోది ఏమీ లేదు. హరి ఓం. ఇప్పుడు భక్తి విషయం ముందు అమ్మ చెప్పింది, దాని నుంచి స్టార్ట్ చేస్తా. పరమాత్మునికి శరణాగతి చేయడం అనేది ఉత్తమమైంది. శరణాగతి అయినప్పుడు భగవంతుడే మన బాగోగులు చూసుకుంటాడు. చిన్నపిల్లవాడు తల్లికి అమ్మ అని సరెండర్ అయిపోతాడు, వానికి కావాల్సిందే అమ్మని చూసుకుంటుంది. అదేవిధంగా భక్తుని యొక్క గొప్పతనం ఏంటంటే, అయ్యా నాకు చేతగాను అంటాడు, శరణాగతి. దానికే మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రత, నన్ను శరణు పొందురా నేను చూసుకుంటాను ఆయన. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, అన్ని విధాలు నన్ను శరణు పొందు, నీకు నేను కావాల్సింది చూసుకుంటా అనేటువంటి మాటలు చెప్తున్నాడు ఇక్కడ కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ రెండు లక్షణాలు, ఒకటేమో మార్జాల కిషోర న్యాయము, మర్కట కిషోర న్యాయం అని రెండుగా చెప్తారు మహాత్ములు. పిల్లి తన పిల్లి కోణను తానే రక్షిస్తుంది, కోతి పిల్లను కోతి రక్షించదండి. అది జ్ఞాన మార్గం. ఇది ఈ చెట్టు నుంచి ఆటోమేటిక్గా దుంకుతూ ఉంటుంది, కానీ పిల్ల గురించి పట్టించుకొని అదే పట్టుకుంటుంది. ఇక్కడ పిల్లి కూన తల్లి మీద రక్షణ. అంటే భక్తి మార్గం అనేది ఆ విధంగా ఉంటుంది కరెక్ట్గా. అమ్మ అందులో పరిపక్వం అయిపోయినారు, ఆవేదన ఆ పరమాత్ముడు పలికిస్తూ ఉన్నాడు అనమాట. అది విశ్వరూప సందర్శనంలో లాస్ట్లో నువ్వు వేదాధ్యయనం కానీ ఉగ్ర తపస్సు కానీ దాన ధర్మాలు కానీ ఎన్ని చేసినా కూడా నువ్వు దర్శించినట్టు ఈ విశ్వరూపాన్ని ఎవరు దర్శించలేరయ్యా అన్నాడు. మరి దర్శించలేదని నెగటివ్గా చెప్తే మరి ఎట్లా దర్శిస్తారో అది కూడా చెప్పాలి కదా, చెప్పినాడు ఆయన. ఒక్క భక్తి ద్వారానే అన్నాడు ఆయన. భక్త్యా మాం అభిజానాతి యావాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ముందు నేను ఎవరో తెలుసుకుంటావు, నా యందు భక్తి కలిగి ఉన్నప్పుడు నేను నీకు ఆ వివేకాన్ని ప్రసాదిస్తా. దదామి బుద్ధియోగం తం, నీకు అది నేను ప్రసాదిస్తా. అప్పుడు నేను ఎవరిని ఎంత వాడిని అనే విషయం తెలుసుకొని తర్వాత నాలో ప్రవేశించు, నది సముద్రంలో కలిసిపోయినట్టుగా. ఆ విధంగా మీరు ఇది 11వ అధ్యాయంలో విషయం చెప్పబడ్డది. ఆ కోణంలో ఉన్నటువంటి భక్తులందరినీ కూడా పరమేశ్వరుడు అదే మాదిరికి తెచ్చినాడు. ఎంతమందిని భక్తితో ఆయన తరింపజేయడానికి కొరకు ఈజియెస్ట్ మార్గం అనేట్టు మనం చెప్పుకున్నాం. పరమాత్మని చేతులు మనం పనిముట్టి అక్కడ నేను కర్త అన్నమాట ఉండదు, అంతా నీవే. అమ్మ అంటుంది, అయ్యా ఆ పరమేశ్వర నువ్వు పలికిస్తున్నావు, ఇది నాది కాదు, కరెక్ట్. ఇది ఏది, ఇది ప్రకృతి. మరి ప్రకృతి పురుషుడు, ఉపాధి వేరు, కరెంటు వేరు. బల్బు నేను వెలుగుతున్నా అంటే నేను వెలుగుతున్నా అంటుందా, కరెంట్ ఉంటే వెలుగుతుందా? సపరేట్. అది కరెంటే, అది దేంతో సంబంధం లేకుండా ఉన్నది. కానీ కరెంటు ఉంటేనే అన్ని పరికరాలు పనిచేస్తాయి, అది లేకుంటే అంత ఉంటుంది. అమ్మ అదే విషయాన్ని మీకు చెప్తా ఉన్నది. అంటే ఆత్మ చైతన్యం ఉంటేనే సమస్తం పనిచేస్తుంది, కానీ దేనితో సంబంధం లేకుండా ఉంటుంది. అది ఆత్మ చైతన్యం ఆశ్రిత్య దేహేంద్రియ మనోదియ స్వక్రియార్థేర్తు వర్షంతే సూర్యాలోకం యథా జన. ఆత్మ చైతన్యం ఆశ్రయించే మన బుద్ధి, మనసు, ఇంద్రియాలు సమస్తం పనిచేస్తాయి. వాటికి స్వతహాగా పనిచేసే శక్తి లేదు, చైతన్యమును ఆధారం చేసుకునే చేయాలి. సో ఆత్మ చైతన్యమే ఉంది, ఒకటి ఉంది. ఏదది? ఆ పరమాత్మ శక్తి చైతన్యమే. మత్త పరతరం నాణ్యతి కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. అందరిలో వ్యాపించున్నది నేనేరా, నేను ఉండబట్టి పని జరుగుతున్నాయి, లేకుంటే పని జరగదు కదా. అవి సహజంగా వస్తున్నాయి అమ్మ నుంచి. అది లేకపోతే ఎవరేం చేయాలి? ఏం చేయలేం మనం, చేయడానికి వీలు అంతా జడమే. అదొక్కటే చైతన్యము, ఆ పరమాత్ముడు తప్ప మిగతాదంతా జడమే. అది తెలుసుకొని ఆయనకు శరణాగతి అయిపోతే సమస్య లేదు కదా అంటున్నాడు. ఇంత ఈజీ మెథడ్. ఇక జ్ఞాని వానంతల వాడు కష్టపడి తెలుసుకోవాల్సిన ప్రాబ్లం ఉంది. వానికి కొద్దిగా కష్టాలు ఎక్కువనే, కానీ భక్తుని కాదు. భక్తుడు ఈజీ, అమ్మని శరణాగతి పోతే అమ్మ చూసుకుంటుంది.
అది భక్తి కూడా. పరమాత్ముడు గీతలో చాలా చోట్లు నీ జ్ఞానానికి రాకముందు భక్తి భక్తి అనన్యయా శక్య అహమైవం విదోర్జున అని చెప్పి మాట చెప్తున్నాడు. ఎక్కడైనా భక్తి 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 ద్వారానే ఆయన చెప్తాడు. ఇప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య అనే శ్లోకం కంటే ముందు మన్మనాభవ మద్భక్త మధ్యాజీమాం నమస్కురు మామే వైశసి సత్యం తే ప్రామిస్ చేస్తున్నా అన్నాడు ఆయన. అంటే భక్తికి ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. అది మనకు భగవంతుడు ఇచ్చిందా, రియల్లీ వీఆర్ బ్లెస్డ్ సోల్స్ అనుకోవాలి మనం. అది రావడం అంత ఈజీ పని కాదు. కాబట్టి సహజంగా వచ్చిన వాళ్ళంతా కూడా ఎన్నో జన్మల పుణ్యఫలము వాళ్ళ తప ఫలితమే ఈ విధంగా వస్తుంది. మానవ జన్మ రావడం అనేది అందరికీ తెలుసు, ఇది చాలా కష్టమైన పని అని. అందులో మళ్ళీ మనము సత్సంగం పోవాలా అంటే ముక్తి మోక్షము అనేది ఒకటి ఉన్నది, తెలుసుకోవాలా అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఇంకా గొప్పది. శుభేచ్ఛ రావడం ఇంకా గొప్పది. అది వచ్చిందంటే ఆ మార్గంలో సత్సంగం దొరకడం ఇంకా గొప్ప. సత్సంగంలో బోధించేవాడు గొప్పతే ఇంకా గొప్ప. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం. దైవానుగ్రహం ఉంటేనే ఈ మూడు చాలా కష్టం అన్నాడు. మనుష్యత్వం, ముముక్షుత్వం అంటే మోక్షాపేక్ష, మహాపురుష సంశ్రయ. ఏదో మా అదృష్టానికి బాగుండి మానవ జన్మ వచ్చింది, మోక్షాపేక్ష కలగాలి. ఇప్పుడు ధనము ధాన్యం ఇవన్నీ కూడా అది ఇంపార్టెంట్ అవుతున్నది. దాని కాదయ్యా, అసలు ఇవన్నీ మనం ఇక్కడనే వదిలిపెట్టి పోతామని అందరి అనుభవాలు ఉన్నది. పోయే వాళ్ళందరూ కూడా పట్టుకెళ్ళిపోయిన ఎవరన్నా. నిజంగా పట్టుకెళ్తే మనకేమన్నా ఉంటుండనా ఇక్కడ? ఇది లేదు. ఇది అందరి సత్యం నిజమే, కానీ మన మైండ్ అంతా కూడా దాని మీదనే పోతున్నా. అదే సత్యం అనుకుంటున్నాము. కానీ భగవంతుని వైపు కొద్దిగా మనం మార్చుకుంటే ఆయన ఇది సత్యం కాదురా అనే వివేకం నీకు కలుగుతుంది అనమాట. అది ఇటువంటి మహాత్ములు సత్సంగంలో ఇటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. సత్సంగం దొరికిందంటే అది ఎంతో గొప్పదండి. భార్య పిల్లలు ధనము అన్నీ ఉంటాయండి. పాపాత్మకు కూడా ఉంటాయి, పుణ్యాత్మ కూడా ఉంటాయి. మరి పుణ్యాత్మునికి ఏంది స్పెషాలిటీ? సత్సంగం ఒక్కటే. సంత్ సమాగం హరి కథ తులసి దుర్లభదోయ్. సజ్జన సాంగత్యము భగవంతుని కథ ఒక్క పుణ్యాత్మునికే దొరుకుతుంది అయ్యా అంటాడు తులసిదాస్ మహారాజ్. కాబట్టి ఇటువంటి అదృష్టం మనకు వచ్చింది, అవకాశం వచ్చింది, సద్వినియోగం చేయడమే మనం చేయాల్సిన పని. ఇంక రెండో మాట లేదు. నువ్వు డబ్బు పెట్టి శాంతి కొనాలంటే బయట దొరుకుతుందా? ఇప్పుడు నేను ఎక్కువ దాని విషయంలో చెప్పదలుచుకోలేదు. అమ్మ చెప్పిన మాట గురించి రెండు పడిపోదాము, ఎందుకంటే అది అందరి అనుభవంలో ఉన్నది. పట్టుకుంటే సంతోషమా, వదిలిపెడితే సంతోషమా అంటే శాంతియా? పట్టుకున్నప్పుడు నీకు శాంతి ఉండదు, వదిలిపెడితేనే శాంతి. మన అందరి అనుభవంలో ఉన్నది. అన్నీ వదిలిపెట్టినప్పుడే నిద్రపోయి శాంతిగా ఉన్నామా, లేక పట్టుకున్నప్పుడు ఉన్నామా? మీరు చెప్పండి నాకు. ఇది మన అనుభవంలో ఉన్నది కదమ్మా. నేను ఏదో ఆర్టిఫిషియల్గా చెప్తలేను, నేను గొప్ప జ్ఞానిని అంటలేను, ఏం భక్తుని అంటలేను. మీ అనుభవం చూసుకోండి. మీరు అన్నీ వదిలిపెట్టి ఎట్లున్నారు మీరు? దునియా సే దిల్ హటాలే ప్రభు ధ్యాన్ మే లగాలే, శాంత్ హో జాओ భయ్యా. ఆ శాంతమే నీ లోపల ఉన్న సహజానందం. అది మనం అందరము ఆత్మస్వరూపులము. ఆనందం మన ప్రాపర్టీ, దట్ ఈజ్ అ సహజం మనకు. అది ఒక వస్తువుతో ఎంజాయ్ చేస్తే అది ఆగంతుకం, ఎక్స్టర్నల్. అన్ని వదిలిపెట్టి శాంతిగా ఉన్నప్పుడు అది మన సహజం, దట్ ఈజ్ న్యాచురల్. స్వభావే సచ్చిదానంద, బై నేచర్ యు ఆర్ ఆనంద స్వరూపుడు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. అదే మహాత్ములు సత్సంగంలో చెప్తున్నారు. సో సత్సంగం దొరికింది, మహాపురుషులు దొరికినారు, అంతకంటే అదృష్టం ఏముండదండి. వీఆర్ బ్లెస్డ్ అని చెప్తున్నా కదా. ఒకసారి చిన్న మాట చెప్తామా. కబీర్దాస్ గారు ఇట్లా సత్సంగం చేస్తున్నారంట. ఒకరు వచ్చి ఏదో ఆయనకు స్లోగా ఏదో చెప్పి వెళ్ళిపోయిందంట. కబీర్దాస్ గారు ఏడుస్తున్నాడంట భక్తుల్ని. స్వామి, అది ఇంతవరకు ఇంత చక్కగా చెప్తున్నావు, మరి ఇప్పుడు ఎందుకు మీరు బాధపడుతున్నారు అంటాడు. ఆయన అంటున్నాడు, రామ్ బులావా బేజియా దియా కబీరా రోయ్, జో సుఖ హై సత్సంగ్ మే సో వైకుంఠ న హోయ్. ఏ సంతోషము ఆనందము నాకు సత్సంగం ఉండదు, వైకుంఠంలో ఎదురా నాయన, రాముడు నన్ను వైకుంఠం రమ్మన్నాడు అని చెప్పిండంట. ఇప్పుడు మీరు చెప్పండి ఇక. సో అటువంటి సత్సంగం మనకు దొరుకునేది అంటే అది ఎంతో బ్లెస్డ్. మనం అంత పుణ్యాత్ములమే, వేస్ట్ కాదు.
ఈ సమయాన్ని బయట ఎంజాయ్ చేసే వాళ్ళు లేరంటారా? అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. బట్ విత్ దట్ కంఫర్ట్ దే విల్ బి కంఫర్టబుల్లీ అన్హ్యాపీ, దే విల్ నాట్ బి హ్యాపీ అట్ ఆల్. బట్ వీఆర్ ఫార్చునేట్ టు బీ హ్యాపీ హియర్. అదొక్కటే మన అదృష్టము, మనకు దొరకడము. మహాత్ములు దొరికినా, సత్సంగం దొరికినా, ఎప్పుడు దొరికినా మన శరీరాన్ని, మన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మనతో వచ్చేది దైవీ సంపద, అవునా కదా? మరి ఇది దైవీ సంపదలోనే వస్తుంది కదా. కాబట్టి అటువంటి దాన్ని మనము ప్రయత్నం చేసి పొందేదానికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేయడమే. అప్పుడే మానవ జన్మ మనకు సార్థకం అవుతుంది. ఈ భవరోగం పోవాలంటే సత్సంగం అనే హాస్పిటల్నే ట్రీట్మెంట్ అండి. ఏ లోకంలో హాస్పిటల్ లేదది. ఈ భవరోగానికి మందు సత్సంగం అనే హాస్పిటల్. ఈ లోకమే స్వర్గం కానీ నరకం కానీ ఉండదండి, అది ఎక్కడ ఉండదండి. సో అటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే ధన్యులం అవుతాం. ఓం. అర్థం చేసుకుని సత్సంగాన్ని మన కోసం, ఇది చెప్పేవాళ్ళ కోసం, వినేవాళ్ళ కోసం అమ్మా. ఇక్కడ చెప్పేవాళ్ళు ఏమీ ఉన్నతలని కాదు, వినేవాళ్ళు విని నేర్చుకోవాలి అని కాదు, అందరూ తెలుసుకోవాల్సిందే అమ్మ. భగవంతుడి యొక్క చెప్పేవాళ్ళలో ఉన్నది కూడా భగవంతుడే, వినేవాళ్ళలో కూడా ఉన్నది భగవంతుడే అమ్మ. ఆయన గొప్పతనం ఏమో ఒకరి చేత చెప్పిస్తాడు, ఇంకొకరి చేత వినిపింప చేస్తాడు, అంతే. అన్నీ చేసేవాడు భగవంతుడు ఒక్కడే. ఎక్కడైనా సరే భగవంతుడు ఒక్కడే, అంతే అమ్మ. మనం ఆ శరీరాలకు అప్పగిస్తాం, అంతే. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆ లోపల పలికిందంతా కూడా ఈశ్వరవాణియే. ఆయన లోపలున్న ఆ ఈశ్వరు యొక్క శక్తికి శరణాగతి అయిపోయాడు ఆయన. అక్కడి నుంచి బ్రహ్మాండమైన ఉపదేశం వచ్చింది ఆయన నుంచి. అదంతా ఈశ్వరవాణి. ఈయన ఈశ్వరుడికి శరణాగతి అయిపోయాడు. వాడి యొక్క మనస్థితిని బట్టి లోపలున్న ఆ అద్భుత శక్తి వ్యక్తం అవుతుంది. ఇప్పుడు కరెంట్ ఉందండి, ట్యూబ్లైట్ ద్వారా ఎక్కువ కరెంట్ లాక్కుంటుంది. ట్యూబ్లైట్ యొక్క పవర్ అది ఏమో. అలాగే రమణుడు తాను లేను ఉన్నది ఈశ్వరుడే అని తెలుసుకున్నాడు కాబట్టి ప్రపంచానికి అలా వెలుగొందాడు ఆయన అమ్మ. అదే ఈ లైట్ ఉంది చిన్నది, దీనికి ఆధారం కరెంటే, దానికి ఆధారం కరెంటే. తెలుసుకున్నవాడు అలా వెలుగొందాడు, తెలియనివాడు బెడ్ లైట్ లాగే ఉండిపోయాడు. రెండిట్లకి ఏమైనా మార్పు ఉందంటారా కరెంట్లోని? ఏమో మన ఆలోచన విధానాన్ని బట్టి మనం వెలుగొందుతున్నాం ఆయన్ని ఆధారం చేసుకుని. ఏమో నీ వెలుగు అంతా కూడా భగవంతుడు ఒక్కడే. నీ తలంపు దివ్య ఔషధమయ్యా, ఇది ఏ వైద్యుడు ఇవ్వనటువంటి దివ్య ఔషధమయ్యా. కృష్ణ 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 భవరోగమును తగ్గించే దివ్య ఔషధమయ్యా. భవరోగమును తగ్గించే దివ్య ఔషధమయ్యా. ఇది ఏ వైద్యుడు ఇవ్వనటువంటి దివ్య ఔషధమయ్యా. దివ్య ఔషధమయ్యా. నీ తలంపు దివ్య ఔషధమయ్యా. మానసిక వ్యాధులకు శాంతినిచ్చే దివ్య ఔషధమయ్యా. మానసిక వ్యాధులకు శాంతినిచ్చే దివ్య ఔషధమయ్యా. ఇది ఏ వైద్యుడు ఇవ్వనటువంటి దివ్య ఔషధమయ్యా. నీ తలంపు దివ్య ఔషధమయ్యా. సుఖ దుఃఖములను మరపించే దివ్య ఔషధమయ్యా. సుఖ దుఃఖములను మరపించే దివ్య ఔషధమయ్యా. ఇది ఏ వైద్యుడు ఇవ్వనటువంటి దివ్య ఔషధమయ్యా. దివ్య ఔషధమయ్యా. నీ తలంపు దివ్య ఔషధమయ్యా. కర్మలను మరపించేది, జన్మను తరింపచేసే దివ్య ఔషధమయ్యా. కర్మలను మరపించేది,
జన్మను తరింపచేసే దివ్య ఔషధమయ్యా. ఈ పాటలో చివరి పదం నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా భగవంతుని పట్టుకుంటే మనం దాటగలం. ఆయన తలంపులోనే ఇదంతా మాయ అని తెలుసుకోగలం అమ్మా. నేను అనుకునే నేను అసత్యమని తెలుసుకోగలం మనం. ఆయన తలంపులోనే మనకి ఇవన్నీ తెలియబడతాయి అమ్మా. మన ఆలోచనలకు అందదు భగవత్ శక్తి. పూర్వజన్మ సుకృతం ఉండి ఇది మంచి ఇది చెడు అనుకుని వివేకంతో నడిస్తే నడవచ్చు, కానీ ఏదైనా ఆయన తలంపులో మన ప్రయాణం అన్నిటిని దాటిస్తుంది. నా అనుభవాన్ని నేను చెప్పగలను, ఇతరుల అనుభవం నాకు తెలియదు కాబట్టి, నా జీవన ప్రయాణం ఇలాగే సాగింది కాబట్టి నేను ఇదే చెప్పగలను. కర్మలను మరిపిస్తాను, జన్మను తరింప చేస్తానంటున్నాడు ఆయన. నేను శ్వాస మీద ధ్యాస సత్సంగానికి ఒకటి వెళ్ళాను నేను ఒకసారి. మా కర్మల్ని మేమే తీసేసుకుంటూ ముందుకెళ్తాం. ఆపే అక్కడ అన్నాను నేను. మన కర్మల్ని మరిపిస్తాడు కానీ తీసుకునే హక్కు నీకు లేదు. నువ్వేమైనా దేవుడివా తీసుకునే హక్కు? ఆయనే సైలెంట్గా ఉంటాడు అమ్మా, సాక్షిగా చూస్తుంటాడు మనల్ని. ఆయన కర్మల్ని మరిపిస్తానన్నాడమ్మ. సాక్షాత్ పరమాత్మే చెప్పాడు నాకు ఈ వాక్యం. జన్మను తరింప చేస్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఈ సత్సంగంలో నాకు నీరసం ఉండొచ్చు, ఇంకో జబ్బు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఈ గంటన్నర నాకేమీ తెలియడం లేదు. నేను నాదన్నది మర్చిపోయాను. నేను ఇక్కడ నా శరీర బాధలు ఉండొచ్చు, ఇంకోటి మనశ్శాంతి లేకుండా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను మర్చిపోయాను ఆయన తలంపులో. ఇదే నా అనుభవం అంతే. అంతేకాని నా కర్మలు నేను తీసేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతాను అనేది కాదు. కర్మను మర్చిపోయి నువ్వు ముందుకు వెళ్ళొచ్చే కానీ కర్మలు తీసే హక్కు నీకు లేదు. చేసినప్పుడు చేసావు కదా, దాన్ని అనుభవించు అంతే. ఎవరిమైనా అనుభవించాల్సిందే ఇక్కడ. ఎవరిని తీయడు భగవంతుడికి. ఏం పక్షపాతి లేదు సుమండి. నా తలంపుల్లో దాటుతావు అన్నాడే కానీ నేను తీసేస్తాను నువ్వు వెళ్ళిపోతావని చెప్పలేదు ఆయన. ఇప్పుడు రమణుడికి క్యాన్సర్ వచ్చిందండి. జ్ఞానికి దగ్ధం అయిపోతాయి కర్మలు అంటారు. జ్ఞాని తెలుసుకుంటాడు నేను శరీరాన్ని కాదు అని. కదండి, నేను శరీరం కాదని, అదే దగ్ధం అవడం అంటే. ఆ శరీరానికి క్యాన్సర్ వస్తే ఆయనకి పట్టిందా? రామకృష్ణుడికి పట్టిందా? రమణ మహర్షికి పట్టిందా? జ్ఞానికి దగ్ధం అవడం అంటే అదే. నా అనుభవంలో నేను తెలుసుకున్న సత్యం అదే. అంతే, అది నడుస్తుంది ఏమ్మా. కానీ వాళ్ళు శరీరం కాదని, నేను ఆత్మస్వరూపునని విడిపడ్డారు వాళ్ళు. అందుకే వాళ్ళని బాధించలేదు. ప్రపంచానికి బాధ కనిపించిందే కానీ ఈ జ్ఞానులకి బాధ తెలియలేదు. అది దగ్ధం అవడం అంటే. జ్ఞానికి కర్మల దగ్ధం అవడం అంటే అది. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో నిజంగా ఈ సత్సంగం యందు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఏ బాధ ఉన్నా ఇక్కడ బాధ లేదు. మానసిక బాధ కానివ్వండి, శారీరక బాధ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇక్కడ బాధించదు. దీని యందు ఆసక్తి ఉంటే అలా తీస్తాడు, అలా మరిపింప చేస్తాడు. అంతేకాని మా కర్మలు తీసేస్తారండి మా గురువు, ఎన్ని ఉత్తి మాటలండి అన్నీ. ఎవడి కర్మ అలా అనుభవించాల్సిందే, అంతే, తప్పదది. పరమాత్మ తలంపులో మనకి తెలియకుండా దాటిపోతాం అంతే మనం. సాక్షాత్ భగవంతుడు చెప్పాడు కాబట్టి, ఎవరో గురువు చెప్తే నేను చెప్పడం లేదు. కర్మలను మరిపిస్తాను, జన్మను తరింప చేస్తాను అంటున్నాడు ఆయన. నీ కర్మలు నేను తీసేస్తాను అనే వాళ్ళని నమ్మకండి ఏమ్మా. దూరంగా ఉండండి అలాంటి వాళ్ళకి. ఎవరికి దగ్గర అవ్వాలో వాళ్ళకి దగ్గర అవ్వండి. గురువులంతా కూడా నీ గురించే చెప్తారు. నాలో ఆ సత్యం తను తెలుసుకుంటాడు కాబట్టి అదే సత్యం నీలో ఉంది అని ఆ బోధ నిన్ను నీ దగ్గరికి చేర్చడం కోసమే గురు బోధ కానివ్వండి, ఇంకో క్లాసులు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నిన్ను నీ దగ్గరికి చేర్చడం కోసమే ఒక గురువు నీ దగ్గర ఉన్న ఆ సత్యాన్ని తెలియడం కోసం, సత్యం ఇక్కడే ఉందని తెలియచేసిన వాడు భగవంతుడు. నువ్వు ఈ స్వరూపం నువ్వు కాదు పిచ్చిదానా, ఇది తెలుసుకో అని చెప్పేవాడే గురువు ఇక్కడ. అంతే. తనలో ఏ సత్యం అయితే ఉందో ఇతరుల్లో కూడా అదే ఉందని చెప్పేవాడు ఇక్కడ మనకి చెప్పాడు కాబట్టి అక్కడ గురువు అనే పదాన్ని పొందాడు అతను. అంతే ఏమ్మా. గురువు దగ్గర వేరే సత్యం లేదు, నీ దగ్గర వేరే లేదు. ఉన్న సత్యం ఒకటే. మాయలో పడి మనం ఉన్నాం కాబట్టి మెలకువలో ఉన్న గురువు ఈ సత్యాన్ని మనకి చెప్పాడు. అంతవరకే గురువు. సత్యాన్ని తెలుసుకోవాల్సింది నువ్వు గురువు యొక్క లోపల ఉన్నది కాదు, నీ లోపల ఉన్నది తెలియచేసేవాడే గురువు. అదే అంతటా ఉంది అని చెప్తాడు ఆయన. అర్థమైందా తల్లి?
వాళ్ళు చెప్పినవి మనం శ్రద్ధగా గ్రహించి ఆ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఇదే గురు పౌర్ణమి అంటే ఇదే. గురువు మాటలను ప్రతిరోజు గురు పౌర్ణమి కింద స్వీకరించాలి. అప్పుడు మన జీవనయాత్రలో మనం సక్సెస్ అవుతాం. ఏదో గురు పౌర్ణమి రోజున మాలేద్దాం, పాదాలు కడిగేద్దాం అనుకుంటారు జనాలు, తేలికైపోతుంది. అలాంటి వాటికి వస్తారు జనాలు బాగా. ఏమ్మా అసలు బోధక్కర్లేదు. ఏమ్మా ఎంత దయగలవారు గురుదేవులు, ఎంత దయగలవారు గురుదేవులు, తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు, తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు. ఆ నీడలో గురుబోధలను గ్రహించాలి, ఆ నీడలో గురుబోధలను గ్రహించాలి. ఎంత దయగలవారు గురుదేవులు, నీవెవరివో ఎందుకొచ్చావో, నీవెవరివో ఎందుకొచ్చావో, ఈ దేహము ఎవరు నిర్మించారో తెలుసుకోమన్నారు. నీవెవరివో ఎందుకొచ్చావో, ఈ దేహము ఎవరు నిర్మించారో తెలుసుకోమన్నారు. ఎంత దయగలవారు గురుదేవులు. ఇది ఇంకో వాక్యం కూడా ఉంది, తర్వాత పూర్తి చేస్తాను. నాకు లోపల నుంచి కృష్ణుడు ఏదో చెప్తున్నాడు. తాను వృక్షమై మనకి నీడనిచ్చాడటండి ఆయన. గురువు వృక్షం వంటి వాడు. ఆ నీడలో సేద తీరితే చాలు, నీ మనసు సైలెన్స్లోకి వెళ్తుంది. అలా చూడండి, గురు బోధ ఏంటి? నీ నీడ ఎవరో తెలుసుకోమని చెప్తున్నాడు ఆయన. ఏమా ఆయన చల్లని ఆయన యొక్క ప్రేమతోటి అందరినీ అక్కడికి చేర్చి ఏమని చెప్తున్నాడండి? నా నీడని తెలుసుకోమని. నీ నీడ పడుతుంది కదా నీకు, ఏమా ఆ నీడ ఎవరో తెలుసుకోమని చెప్తున్నాడు గురువు. నీడ ఎవరుంటే పడుతుందో ఆ యొక్క శక్తి గురించి తెలుసుకో. నువ్వు ఆ శక్తిని శరీరాన్ని వదిలేస్తే ఏది నేను అనుకుంటున్నాను, ఆ నేను ఉంటే తెలియదు కదా అమ్మ. ఆ నేనుని దాటి ఏదో ఒక అద్భుత శక్తి ఉంది ఇక్కడ. నువ్వుంటే కాదు, ఆ శక్తి ఉంటేనే ఆ నీడ పడుతుంది ఇక్కడ అమ్మ. నేనుగా ఉంటే నేను జీవాత్మగానే ఉంటాను ఎప్పుడు, ఆయన్ని తోడు చేసుకొని. నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం కోసం ఇక్కడ గురువు యొక్క బోధలు మనకి ఉపయోగపడతాయండి. తాను వృక్షమై మనకు నీడనిచ్చారు, ఆ నీడలో గురు బోధనలు గ్రహించాలి. నేనే గురువుని, నన్నే పట్టుకోండి అని ఏ గురువు చెప్పడు. నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఉంది, అది తెలుసుకో అని చెప్తాడు, అంతే అమ్మ. తర్వాత నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడే, ఉన్నది భగవంతుడు ఒక్కడే అమ్మ. గురువు ఏం చెప్తాడు? మీ ఆయన ఉద్యోగం ఏం చేస్తున్నాడు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఇలా చెప్పేవాడు గురువులు కాస్తామండి. నీవెవరివో ఎందుకు వచ్చావో తెలుసుకోమంటాడు గురువు. అంతే. అసలు నువ్వెవరివి, ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి అమ్మ, దేన్ని పొందడం కోసం వచ్చావు? నిజమైన గురువు అయితే ఇదే చెప్తాడండి. నీవెవరివో ఎందుకు వచ్చావో తెలుసుకోమన్నారు అమ్మ. అలాగే దేహం పొందిన తర్వాత నీవు చేరే గమ్యానికి మార్గం చూపెడతాడట ఆయన. ఈ దేహం పొందిన తర్వాత మనం చేరే గమ్యం అంటే నీ వైపు, నేను లేనని తెలుసుకోవడమే గమ్యం. అంటే గమ్యం ఎక్కడో ప్రపంచంలో లేదు. నీ నడకను బట్టి కొన్ని జన్మలు పట్టచ్చు గమ్యం. నీ దగ్గర ఉన్న గమ్యానికి నువ్వు కొన్ని జన్మల మార్గాన్ని ఏర్పరచుకోవచ్చు, కానీ గమ్యం అనేది నువ్వే అమ్మా. ఈ నడకంతా ఆగిపోతే ఉన్న గమ్యం మన దగ్గరే ఉంది అమ్మా. గమ్యం ప్రపంచంలో ఉందంటారా? అరుణాచలంలోని, శ్రీశైలంలోని, బృందావనంలో ఉందంటారా గమ్యం అమ్మా? మన దగ్గరే ఉంది గమ్యం అమ్మా. అది నువ్వు ఎలా చేరాలని చెప్పేవాడే గురువు. దేహం పొందిన తర్వాత నీవు చేరే గమ్యానికి మార్గం చూపెట్టేవాడే గురువు. ఎలా నడవాలి అంటే నాది 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 అనుకునే వదులుకో, అదే మార్గం. అది మార్గం అంటే ఏమీ లేదు, నడవాల్సింది ఏమీ లేదు. నేను నాది నేను నాది అనుకుంటావు కదా, ప్రతిదీ భగవంతుడి సొమ్ముని నా సొమ్ముగా స్వీకరిస్తున్నావు కదా నువ్వు. అది వదులుకోవడమే గమ్యం, అంతే. ఏమండి, ఏదో లేదు ఏమో, ఎక్కడికో నడవడం లేదు, ఏమీ లేదు నన్ను అడిగితే. ఈ బ్రహ్మసూత్రాన్ని మనం తెలుసుకుంటే చాలు ఏమ్మా. అర్థమైందా అండి మీకు? మార్గం అంటే ఏంటో అర్థమైందా? అప్పుడు ఇంతకుముందు ఎవరు చెప్పలేదు దీన్ని అమ్మా. నాకు సాక్షాత్ ఆ భగవంతుడు ఇప్పుడు అందించాడు నాకు ఈ వాక్యాన్ని.
మార్గం అంటూ లేనే లేదు, గమ్యమే నువ్వు. అమ్మా, మార్గం నీ ఆలోచన అంతే. అర్థమైందా తల్లి? నీ తలంపు దివ్య గురువుగారు పాట పాడాను కదా, నీవెవరివో ఎందుకు వచ్చావో తెలుసుకోమన్నారు. అంతేగాని నీ సంసారంలో ఎవళ్ళేం సంపాదిస్తున్నారు ఇది కాదమ్మా గురువు మనకి చెప్పే లెసన్లు. అమ్మా, అర్థమైందా తల్లి? మా అమ్మాయి మంచి సంబంధం వచ్చేటట్టుగా ఆశీర్వదించండి, ఆశీర్వాదం తీసుకో మహాత్ముల దగ్గర. కానీ ఆ ఆశీర్వాదం వల్ల రాతలు మారిపోవు, ఎవరికి ఏది దొరకాలో అదే దొరుకుతుంది. అమ్మా, మహాత్ముల ఆశీర్వాదం అయితే కొద్దిగా గొప్ప ఫలిస్తుంది అని అనుకుంటాము. మన విశ్వాసాన్ని బట్టి కొద్దిగా గొప్ప దొరికితే దొరకచ్చు, కానీ కర్మ మట్టికి వైదొలగదు. మనం ఏదైతే నడిచి వచ్చామో అదే పంచుతాడు ఆ పరమాత్మ, అంతే అమ్మా. దానికి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. మన వైపు సాక్షిగా చూస్తాడు. ఈ పిచ్చి మొహం నన్ను ఎప్పుడు గమనిస్తుందా అని. అమ్మ, ఎంతసేపు ప్రపంచంలో వెతుకుతుంది నన్ను. అమ్మ, ప్రపంచంలో వెతుకుతుంది కదా. బృందావనం బదిరి ఎందుకు వెళ్ళామన్నారు మొన్న మీ తమ్ముడు, ఎందుకు వెళ్తున్నారు అన్నారు. అమ్మ, నిజంగా అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. మనం చెప్పేది మన నడకలో కనిపించకపోతే అడుగుతారు మనల్ని. అది మంచి ప్రశ్నే. నేను చెప్పాను, నాయన నేను ఎక్కడికి వెళ్ళినా గుడిలో దేవుడు ఉన్నాడని వెతుక్కోను. గుడికి వెళ్ళడం తప్పు కాదు సుమండి, గుడిలోనే దేవుడు ఉన్నాడు అనుకోవడం తప్పు. ఏమ్మా, అంతటా ఉన్న భగవంతుడు గుడిలో కూడా ఉన్నాడు. ఏమ్మా అమ్మా, అదే గుడిలోనే ఉన్నాడు దేవుడు అని వెళ్ళడం, అది ఆయన నవ్వుకుంటాడు మన పిచ్చి పనులకి. ఇవే పిచ్చి పనులు. అక్కడే ఉన్నాడు, నేను జనవరి 1 ఏమైనా గుడికి వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. వెళ్ళండి, వెళ్ళడం ఎందుకంటే అంతటా ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు ఆయన. కానీ అక్కడే ఉన్నాడని ఒక ఆలోచన, అక్కడే భగవంతుడిని నేను ప్రార్థిస్తే నాకు వరం ఇస్తాడు అని అనుకోవడం చాలా తప్పమ్మా. ఆ జనవరి 1 వెళ్ళి ఆ లైన్లో కుక్కేసి కూర వేసేసి ఇదా భగవంతుడు అంటే ఇదా? నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండేది భగవంతుడు. ఏమ్మా, ఎప్పుడు ఆనందంగా, ఒక అడిగేసిన ఆనందమే, ఒక అడిగి వెనకేసిన ఆనందమే, ముందుకేసిన ఆనందమే, అది భగవంతుడు. ఏమ్మా, అంతటా ఉన్న భగవంతుడు గుడిలో కూడా ఉన్నాడు, అంతే. గుడిలోనే ఉన్నాడు అనుకోవడం మటుకి నిన్ను ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు ఉద్ధరింపబడవు, అక్కడే ఉంటావు చక్కగా. ప్రతి జన్మలో ఒక సంసారాన్ని పొందుతూ కొడుకు వల్ల పిల్లల వల్ల మొటికాయలు తింటూ జీవితం. ఏమ్మా, లేకపోతే నువ్వు పురుషుడిగా రావచ్చు నీ కర్మవాసనలను బట్టి. ఏమ్మా, సంసారంలో ఎవరికైనా సుఖం ఉందంటారా? ఎవరికైనా సుఖం ఉందంటారా? మళ్ళీ ఇదే సంసారాలను పొందుతూ మనం ఏమ్మా కష్ట సుఖాలను అనుభవిస్తూ మానవ జన్మకు వచ్చినా సుఖ దుఃఖాలు ఉన్నాయి. ఈ జన్మను దాటి ఇంకా పనికిమాలిన జన్మలకి వెళ్ళినా ఇప్పుడు ఇది ఉంది. దీనికి నాకు ఆధారం ఒకటే, లోపల ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే. నేను అలా చూడగలిగినప్పుడు నేను ధన్యతను అందుతాను. ఏమ్మా, దాన్ని కుక్కగానే చూశాను అనుకోండి, నేను మనిషిని, అంతే. ఇది నేను. దేహము పొందిన పిదప నీవు చేరే గమ్యమునకు మార్గము చూపినారు. ఆ మార్గము ఆత్మ పరిశోధన యోగ సాధనము. ఎంత దయగలవారు గురుదేవులు. తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు. తాను వృక్షమై మనకు నీడను ఇచ్చినారు. ఆ నీడలో గురుబోధలను గ్రహించాలి. ఎంత దయగలవారు గురుదేవులు. నీవెవరివో ఎందుకొచ్చావో, నీవెవరివో ఎందుకొచ్చావో, ఈ దేహము ఎవరు నిర్మించారో తెలుసుకోమన్నారు. ఎంత దయగలవారు గురుదేవులు. దేహము పొందిన పిదప, దేహము పొందిన పిదప నీవు చేరే గమ్యమునకు మార్గము చూపినారు. ఆ మార్గము ఆత్మ పరిశోధన యోగ సాధనము. నిజమైన గురువు మనకి ఇదే చెప్తాడండి, నీ వైపు నువ్వు తిరగమనే చెప్తాడు. అమ్మా, బాహ్య కథలన్నీ చెప్పడు. అమ్మా, నీ వైపు నువ్వు తిరిగి అంతే. స్వామివారు ఉండేవారు, నీ కర్మలు నువ్వు అనుభవించు, నాకేం సంబంధం అన్నాడు ఆయన ఒకటే మాట.
జన్మ ఎందుకు వచ్చిందో దానికోసం ప్రయాణం చెయ్యి అని చెప్పాడు ఆయన. అమ్మ నిజంగా దానికోసం ప్రయాణం చేసినప్పుడు ఏమండి సుఖ దుఃఖాలు మనల్ని ఏవి సంతోషపెట్టేసేది కాదు, బాధించేది కాదు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. పరమాత్మ తలంపులో వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఆనందంగా ఉంటామండి. మన ఇంట్లో నిజంగానే ఎప్పుడు ఒకే రకంగా ఎవరికీ ఉండదు. దుఃఖమైన గడియలు ఉంటాయి, సుఖమైన గడియలు ఉంటాయి. కానీ ఈ రెండిట్లో కూడా నువ్వు ఆనందంగా నవ్వుతూ ఉండొచ్చు ఆయన్ని పట్టుకుంటే. అమ్మ ఉచితంగా దొరికేది అదొక్కటే. అమ్మ గురువు దగ్గరికి వెళ్తే 4 పళ్ళన్నా పట్టుకెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే అది కూడా వదిలేసి పోవాలి ఇక్కడికి. అన్నీ వదిలేయటమే అంతే. గురు బోధతో ఇక్కడికి చేరతాం. అమ్మా ఇంక ఇక్కడ ఏమీ లేదు. జీవాత్మ పరమాత్మ అంతే, అన్నీ మైనస్సే. ఆ స్థితికి మనం ఎదగాలి. ఏదో ఒక జన్మలో మన హక్కు అది. కానీ ఇప్పుడే పొద్దే అవకాశం కూడా మనకు ఉంది. ఎప్పుడు నువ్వు ధర్మంగా ప్రేమగా ఎప్పుడైతే ఉంటావో అదే మన అసలైన లెసన్ అంతే అమ్మ. చదువుల్ని ప్రేమగా పలకరించడమే. దానికి ఏం పైసా ఖర్చు ఏమన్నది కదమ్మ. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు. ఇందులో కొంతమంది నేను బాగా చూసి కొంతమందిని అటు ఇటుగా చూశాను అనుకోండి, భగవంతుడు నన్ను మెచ్చుతాడా? ఇదంతా గంగలో పోసిన పన్నీరే కదా, ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా అమ్మ, ఇదంతా కూడా అమ్మ. నాకు ఉపయోగం ఉందంటారా? నా ఉపయోగం లేని పనులు నేనెందుకు చేయాలమ్మా? నేను ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితిని నేను గమనించుకుంటూ నడుచుకుంటూ పోవాలి ముందుకి అమ్మ. నా లోపం ఏంటి, నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అని అమ్మ కదా అమ్మ. నా బాగు నాకు కావాలి అంటే నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి. దానికి నేనేం చేయాలి? ప్రేమ అనే టికెట్ కొనుక్కోవాలి, ధర్మం అనే నడక నడవాల్సిందే. ఇది అందరి హక్కు ఇది అమ్మ. దీన్ని ఇలాగ ఉండండి, ఎప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మనం ఏం చేసి వచ్చామో చివరి వరకు అనుభవించి తీరాల్సిందే. అదే చెప్పి వెళ్ళారు మనకి రమణుడు, రామకృష్ణుడు, వివేక అందరూ చెప్పి వెళ్ళారు. మీరాబాయి రాజవంశానికి చెందిన తల్లి, మరొక రాజవంశానికి కోడలుగా వెళ్ళింది. రోడ్ల మీద పడుకోలేదా అమ్మ ఆవిడి అమ్మ? అంటే భగవంతుడనే ఆనందం, తన ధైర్యం అదే అనుకుంది, అదే ఆనందం అనుకుంది. కాబట్టి రాజవంశస్థురాలు, ఒక సామాన్య కుటుంబంలో ఏమీ పుట్టలేదు ఆవిడ అమ్మ. రాజవంశంలో పుట్టింది, మరొక రాజవంశానికి మెట్టినిల్లు అయ్యింది ఆ తల్లికి. అటువంటి భోగాల మధ్యలో ఒక చిన్న కృష్ణుడి విగ్రహం పట్టుకుని బృందావనం వెళ్ళిపోలేదా, ద్వారక వెళ్ళిపోలేదా అమ్మ? భగవంతుడనే ఆనందమే ఆ తల్లికి ధైర్యం, భగవంతుడనే ఆనందమే ఆ తల్లికి సంపద అమ్మ. అంతకు మించిన సంపద లేదని వాళ్ళు నడిచి మనకి చూపెట్టి వెళ్ళిపోయారండి అమ్మ. ఇప్పుడు భక్త తుకారాం భార్య పరమ గయ్యాళి. ఆయన ఇలాంటి భార్యని నాకెందుకు ఇచ్చావయ్యా అని అనలేదు ఆయన పాండురంగడిని. నాయన ఇటువంటి భార్యని ఇచ్చావు కాబట్టి నేను నిన్ను తెలుసుకోగలిగాను అన్నాడట. తన కష్టాన్ని కూడా సుఖానికి మార్చుకుంటాడు ఆయన. అలాగే జీవితంలో మనకు కూడా ఉంటాయండి సుఖ దుఃఖాలు లేకుండా ఎవరూ లేవు ఇక్కడ అమ్మ. ఇప్పుడు ఈ సినిమా హీరోలు ఉన్నారు, ఎంతో సంపాదించుకుంటున్నారు వాళ్ళు. ఓ సినిమా ఫెయిల్ అయితే ఆడు బాధగానే పడుకుంటాడు కదా, సుఖం ఉందంటారా? అయ్యో నా సినిమా హిట్ కాలేదని. ప్రతి వ్యక్తికి ఇవి రెండు ఉంటాయి, సుఖం ఉంది దుఃఖం ఉంది వాళ్ళ జీవనయాత్రలోని. శాంతిగా ఉంటారా? కానీ పరమాత్మ తలంపులో ఎప్పుడు నీ వరం అదే. నువ్వు ఆనందంగా ఉండొచ్చు ఆయన్ని పట్టుకుంటే. సంసారాన్ని పట్టుకున్నామా రోగులు మనం. వదిలి డ్యూటీ చేసామా మనంతటి యోగులే లేరు. డ్యూటీ చేయాల్సిందండి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రోగి యోగి కూడా రెండు మనమే. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంది మన జీవనం. చెప్పండి అమ్మ. చక్కగా ఇందాక యోగిని చెప్తున్నాడు. ఎవరి మనసు పరమాత్మ మీద ఉంటో వాళ్ళే ఆ యోగంలో ఉన్నట్టు అర్థం. యుజ్ అంటే కలయిక అని. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మని రమతే చిత్తం నందత్యేవా ఆ నందత్యేవా. అదే మనకు భజగోవిందుడు శంకరులు చెప్తున్నారు. యోగం అంటే మన మనసు పరమాత్మతో ఐక్యం కావడమే యోగం. ఇంకేం యోగం చెప్పండి? వాళ్ళే నిజంగా ఆనందపడతారు, మిగతా వాళ్ళు కాదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఆ ఫ్రెష్ మాట చెప్పి నేను మళ్ళీ ఫర్దర్ వెళ్ళిపోతాం. ఇక్కడ భక్తి గురించి మళ్ళీ మనం కొంత బ్యాక్ వస్తున్నాం. ఆ భగవంతుని యందు శరణాగతి ఉన్నటువంటి భక్తులకు పరమాత్ముడు ఈ ప్రపంచ విషయాన్ని చెప్తాడు మన 10వ అధ్యాయంలో. ఎవరైతే పరమాత్ముని భక్తి శ్రద్ధలతో సతతం కీర్తయంతో మామ అని చెప్పి ఆ మాట ఉన్నది. తర్వాత వారికి నేను జ్ఞానాన్ని అనేటువంటి యొక్క వివేకాన్ని ప్రసాదిస్తా. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం. ఈ విధంగా ప్రీతితో పరమాత్ముని ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నటువంటి వారికి
దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతితే, వారికి బుద్ధి యోగాన్ని ఇస్తా. ఏది ఆ బుద్ధి యోగం అంటే, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. 10వ అధ్యాయం 11 శ్లోకంలో ఉన్నదన్నమాట. అంటే ఆ పరమ భక్తునికి నేను వానికి మేలు చేస్తా, ఎప్పుడు నాతో ఉంటాడు. మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. మనకు ఎగ్జాంపుల్ అమ్మ మన ముందు ఉన్నది. అటువంటి భక్తులు నేను ఆ విధంగా అనుగ్రహిస్తా. ఆ ఏది ఉన్నదంతా ఒక మాయగర, శాశ్వతం కాదు. నువ్వే లోపల ఉన్న ఆ చైతన్యమే శాశ్వతం అనేటువంటి వివేకాన్ని ప్రసాదిస్తాడంట. ఆ పరమాత్ముడు ఆ పని చేస్తాడు. ఎవరికి? శరణాగతి అయిన వాడికి అది చేస్తున్నాడు. అది స్వయంగా వస్తున్నది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. యదృశ్యం తన్నశ్యం, కంటికి కనబడింది వస్తుంది పోతుంది, వచ్చిపోయేది శాశ్వతం ఉంటుందా? కాదు. కానీ నీ తెలుసుకునే తెలివి ఎప్పుడు ఉంటుంది, దానికి రూపం లేదు, నామం లేదు, అన్నిటికీ ఆధారం అదే. అదే నువ్వే నాయనా అనే విషయం చెప్తాడు అక్కడ. అది పరమాత్మని యొక్క ఇది. ఇందాక శరీరం వచ్చినప్పుడు సుఖము దుఃఖం తప్పదు. శరీరం యొక్క ధర్మం ఏమి? చావు పుట్టగలగాలి, దాని ధర్మం అది. ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, సుఖ దుఃఖాలు మనోధర్మాలు, కర్త భోక్త బుద్ధి ధర్మాలు. ఇవి నువ్వు కాదురా, వీటిని తెలుసుకునే తెలివి నాయన అనేటువంటి ఆ వివేకం ద్వారా నీకు వస్తుంది. ఇప్పుడు అమ్మగారు చెప్తున్నారు, మనం అందరం మర్చిపోయినాము. ఏమిది? అమ్మ చెప్పే మాట మీద ఉన్నది. అంటే తత్మయం. తత్ అంటే పరమాత్మ, ఆయన మీద మనసు పోయిందాడ. మనసు ఇక్కడ ఉంటే బాధ అవుతుంది, మనసు అక్కడ ఉంటే బాధ కాదు. అయితే శరీరానికి బాధలు ఉంటాయి. ఎందుకు? ఇది ప్రకృతి ధర్మాలు. ఇప్పుడు చెప్పినటువంటి ధర్మాలు ప్రకృతికి ఎవరికైనా ఉంటాయి. ఆయన ఏ మహాత్ముడైనా శరీర ధర్మాలు ఉంటాయండి. కానీ ఒక్క ఆత్మనే అది ఏ ధర్మాలు లేనటువంటిది. అది నువ్వు నాయనా తెలుసుకో అని చెప్పేవాడు నిజమైన గురువు. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు. కనబడేది వినబడేది నేను చూపిస్తా, అది కాదు కావాల్సింది. ఏది కనబడకుండా ఉంటూ కనబడేదానికి ఆధారమైనది చెప్పేవాడు నిజమైన గురువు. అది నీలోనే ఉన్నదని తెలుసుకొని ఆయన చెప్తున్నాడు. అటువంటి గురువు రియల్లీ అది మనం ఆశ్రయించాల్సినటువంటి గురువు. అమ్మ అదే మాట చెప్తున్నాడు. మనది ఏం లేదు ప్రపంచంలో, ప్రకృతి నాటకం ఇదంతా. అయితే ఇంట్లో ఉంటూ ఇల్లు నేను కాదు అనుకుంటే బాగుంటుందా? ఇల్లు కూడా నేనే అనుకుంటానా? ఈ ఒంట్లో పరమాత్మ ఉన్నాడు నాయన, ఒళ్ళు నువ్వు కాదురా పరమాత్మ. అది తెలుసుకో. ఇంత సులభంగా మంచిగా మీకు ఎంత మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఇంకా దానికంటే గొప్పది ఏమున్నది? దీన్ని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? బయట పట్టుకునే దాన్ని గుట్టుకుంటే అదే తెలిసిపోతుంది. అది పట్టుకునే వదిలిపెడితే నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దం ఎవరికి తెలుస్తుంది? నాకా, నా పక్కోనికా? నాకే. అదే ఆ తెలుసుకునే తెలివి నిశ్శబ్ద స్థితిలో శాంతం శివం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ మాండూక్యోపనిషత్తు చెప్తున్నాడు. అదేరా నువ్వు, అదే ఆత్మ. అది అనుభవం తీసుకోవడానికి కోరికే శాస్త్రాలు చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇటువంటి యొక్క బోధలు ఎప్పుడు వింటుంటేనే మన విని 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 మనకు యద్భావం తద్భవతి అవుతుంది. ఎప్పుడో ఒకసారి వినిపోతా అంటే అది అప్పుడు విన్నంతసేపు బాగుంది, నేను మళ్ళీ బొలారం పెట్టగల మళ్ళీ మర్చిపోతాను నేను. అది ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటేనే మనకు అది లాభదాయకం అవుతుంటుంది. కాబట్టి ఈ విషయంని ఎప్పుడు మననం చేసుకుంటూ ఎప్పుడు వీలైతప్పుడు సత్సంగం చేసుకోవడమే, దానికంటే గొప్పది ఇంకొకటి లేదన్నమాట. మానవ జన్మకు ఒక్కదానికే ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉన్నది, ఇంకా ఎవరికి లేదు. దేవతలకు కూడా లేదు అనే మాట చెప్తున్నాడు. బడే బాగు మానుషు తను పావా సుర దుర్లభ సబ్ గ్రంథను కావా. ఇది దేవతలకు కూడా దుర్లభమే అంటున్నాడు. మరి ఏం చేయాలి? దేవతలు పుణ్యాత్ములు కదా, పుణ్యంతో భోగాలు అనుభవించాల్సింది, కానీ జ్ఞానం రాతరా పడినట్టు. మరి ఏం చేయాలి? వాళ్ళు తిరిగి మళ్ళీ మానవ జన్మకే రావాలా. అటువంటి ఉత్తమమైన మానవ జన్మ మనకు పరమాత్ముడు ఇచ్చినాడు, దాన్ని సద్వినియోగం చేసే ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయకుండా ఏముంటుంది? మన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. కర్కే దయా దయాలునే మాను జనం దియా, కర్కే దయా దయాలునే మాను జనం దియా, బందా న కరే భజంతో భగవాన్ క్యా కరే. పాటించు. కాబట్టి ఇటువంటి అవకాశం మనకు దొరికింది. అటువంటి మహాపురుషులు మన ముందున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని జీవితాన్ని ధన్యం చేసుకొని ఇదే పని మనం చేసుకుంటే ఆ మోక్షం అనేది వస్తుంది.
మోక్షం అంటే ఒక వస్తువు కాదు, ఏది కాదు, శాంతస్థితి పేరే మోక్షం, ఫ్రీడమ్. తత్వవిధాన సాం చెప్తా ఉన్నాం, శాంతి, నో డిపెండెన్స్. ఎవరు ఇయ్యాల తీసుకోవాలి కాదు, ఎవరు అడగాల్సిన పని లేదు. ఎందుకు? స్వభావే సచ్చిదానంద. నీటికి చల్లదనము, అగ్నికి ఉష్ణము ఏ విధంగా సహజమో ఆ శాంత స్థితి మనకు సహజంగా ఉన్నది. మీకెట్లా తెలుసండి అంటే, నిద్రపోయినప్పుడు మనం ఎట్లున్నాము? ఆనందంగా ఉన్నామా లేక ఏమైనా ఇబ్బంది పడుతున్నామా? ఇబ్బంది పడితే నిద్ర వస్తుందా? నిద్ర లేకుండా ఆ శాంతి అనుభవం వస్తుందా? ఆ శాంతి ఎవరైనా ఇస్తున్నారా మనకు నిద్రలా? ఎవరు ఇస్తున్నారండి? మన అనుభవం ఉందా లేదా? ఎన్ని వస్తువులు ఎంత ఎంజాయ్మెంట్ అయినా వద్దురా చాలరా అనేటువంటి ఒక విసుగు వస్తుంది. కానీ నిద్రపోయిపోయి ఎవరికైనా వద్దు నాయన ఈ పాడు నిద్ర అంటున్నామా? ఎందుకంటలేం? స్వభావే సచ్చిదానంద, నేచర్, అది నీ స్వభావము. ఎవరు ఇచ్చేది పుచ్చుకునేది కాదండి. ఇచ్చుడు పుచ్చుకుడు అంటే ట్రాన్సాక్షన్. ఇది అవసరం లేదు, నువ్వు గుట్టుకుంటివా నీలోనే నీకు వస్తుంది. అది గురువు గారు చెప్తున్నారు. ఆయన నీడలో నువ్వు ఉంటున్నావు అంటే ఆయన చెప్పేటువంటి ప్రవచనాలతోటి నీ స్వరూపాన్ని నువ్వు గుర్తు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ నువ్వు ఆత్మస్వరూపుడవు నాయన. తుజ స్వరూపమే మోక్ష ముక్తి హైన. ఈ బంధం మోక్షం ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినవరా? నువ్వు స్వభావే సచ్చిదానంద అంటున్నాడు ఆ గురువు. అమ్మ, ఆ గురువు చెట్టు నీడ అని చెప్తున్నాడు అంటే దాని గురించి నేను 2 మాటలు చెప్తున్నాను మీకు. అంటే మనం సహజంగా ఆత్మస్వరూపం అయ్యే ఉన్నాము. చెప్తే కదా 10వ అధ్యాయం 20వ శ్లోకం, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత. కృష్ణ పరమాత్మ చెప్పాడు. రమణ మహర్షికి ఒక భగవద్గీత గురించి ఒక శ్లోకం చెప్పాయని ఎవరు అడిగిందంట. ఆయన ఈ శ్లోకం చెప్పండి అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఇది భలే ఇష్టం ఉండే. అబ్బా, రమణ మహర్షి కూడా దీనికి టిక్కు పెట్టాడంటే నేను చాలా సంతోషపడ్డా. ఇంత గొప్ప మాట ఉండేది. సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని, ఇంకా రకరకాలుగా కొంతమంది మహాత్ములు వాళ్ళ ముఖ్య శ్లోకాలు చెప్పినాడు. కానీ ఇది మన అందరం గుర్తించాల్సినటువంటి విషయం అన్నమాట. ఈ శరీరంలో ఉంటూ శరీరాన్ని తెలుసుకోవడమే కదా, అదిరా నేను అంటున్నాడు. మరి నేను అంటున్నా అంటే ఆ అవ్యక్తంగా ఉన్న దాని ప్రకటన కావాలంటే నేను అనే వస్తుంది. అది మొట్టమొదట మన అంతఃకరణంలో వచ్చేటువంటిది అహం స్ఫురణ. దాని తర్వాతనే మిగతా వచ్చేస్తాయి. గురువు చెప్తున్నాడు, ఆ అహం ఆత్మరా, నువ్వు కాదురా అని చెప్పినాడు. నేను అని చెప్పడానికి వ్యవహారంలో నేను అని చెప్పాలి. గుట్టుకుంటే ఏం చెప్తామండి? అది చెప్పడానికి వీలు కాదు. నేను అంటున్నా. అయితే నేను ఎవరు? దాని వెనకాల ఉన్నదానే ప్రతిధ్వనిస్తున్నది ఇక్కడ. అది ధ్వని అక్కడ ఉంది, ఇది ప్రతిధ్వని వచ్చింది. అది పట్టుకుంటే అది గురువు ద్వారా, సత్సంగం ద్వారా, కొంత మన ఎఫర్ట్స్ ద్వారా తప్పకుండా మనకు మేలు జరుగుతుంది. అమ్మ సాయిరామ్. ఎందుకంటే మీరు చెప్తున్నా కొద్దీ నేను ఎటో వెళ్ళిపోతున్నా. అన్నీ వదిలేసి కూర్చుని టైం కూడా ఉంది అమ్మ, మనకు ఉంది, బోల్డ్ టైం ఉంది. టైం లేదా అంటారు, అజ్ఞానంతో అంటారమ్మ. అంతే. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు భారతదేశం అని ఇంత పెద్ద కుటుంబాన్ని పరిపాలిస్తున్నాడు కదా, తన కోసం తాను 2 గంటలు హాయిగా ధ్యానం చేసుకుంటాడంటమ్మ. ఒక చిన్న సంసారంలో మనకి టైం లేదండి. మాకు ఎక్కడ కుదురుతుంది టైం? వేయాలి ఒక్కటి, ఎందుకు ఉండదు? దేనికి టైం లేదు నీకు? నిద్ర 1 గంట తగ్గించుకుంటే హాయిగా భగవంతుడి వైపు 1 గంట కూర్చోగలవు కదా అమ్మ. టైం లేదనుకోవడం ఒక గొప్ప విషయం. అది మాకు టైం ఉండదండి అని అనుకోవడం ఒక అజ్ఞానం. అది మన అజ్ఞాన ప్రయాణం అనే మెట్లో ఉండి ఆ మాటలు మాట్లాడతామమ్మ. టైం ఎందుకు ఉండదు తల్లి? నువ్వు వెతుక్కోవాలి, నీకోసం నువ్వు వెతుక్కో ఏమ్మా. ఈవేళ మన కోసం మనం ఇక్కడ సత్సంగం ఏర్పాటు, మన కోసం ఇది ఏమ్మా. మనం ఉద్ధరింపబడడం కోసమే ఈ సత్సంగం. సంసారం యథార్థం కాదు, మాయా. ఈ బురదలో పడిపోకండి. సంసారం అనేది ఒక నాటకం. ఈ నాటకంలో నా పాత్ర ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళు ఉంటాను ఇక్కడ. సినిమా అనేది 3 గంటలే, ఇది 3 కోట్ల గంటలు అయి ఉండొచ్చు. ఇది కూడా ఒక సినిమా. నా పాత్ర పోషణ అయిన వెంటనే నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఏమండి, మళ్ళీ ఈ సినిమాలో నేను కనపడను. నా కర్మ ఎన్నాళ్ళు ఉందో అన్నాళ్ళే ఇక్కడ ఉంటాను. మరుక్షణం ఈ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మరి ఇది నాది ఏదైనా అయ్యి ఉంటుందంటారా? తాళి కట్టినవాడు నా వెంట వస్తాడా ఏమ్మా? ఏది నేను తీసుకుపోగలను ఇక్కడి నుంచి? కానీ ఒక్కడు తోడుగా ఉన్నాడు, అదే భగవంతుడు. అంతే అమ్మ. మిగతా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. నేను వదిలిపెట్టి వెళ్ళిపోయిన మా వాళ్ళు ఏం వెతుక్కోక్కర్లేదు. బృందావనానికి డబ్బులు మడి దాచుకుంటాను. ఒకవేళ నేను పోతే అవి మడి బృందావనం పంపేయండి అని చెప్పాను ఒక్క మాట. అమ్మ ఇంక మనం దాచింది ఏమీ లేదు తల్లి.
ఆయన తలంపులు హాయిగా వెళ్ళిపోవడమే అంతే ఏమ్మా. అవి పోతే ఆ డబ్బులు మట్టి బృందావనం పంపించేయండి అని మా అబ్బాయికి మా వారికి కూడా చెప్పాను. ఏమో ఎప్పుడు పోతాం ఎవడికి తెలుసమ్మా ఏమ్మా. ఏ గడి అయినా తుది గడియ కావచ్చు, నువ్వు ఉన్న గడిని సద్వినియోగం చేసుకోవడమే. ఈ టైంని నేను సద్వినియోగం చేసుకుంటే నా జన్మ వెళ్ళాలి కదా, జన్మరాహిత్యానికి వెళ్ళాలి కదా. దానికి ఏం కావాలి అంటే నేను ఎంత శాస్త్ర అధ్యయనం చేశానన్నది కాదు, ఎంత నడిచానన్నదే ముఖ్యం అంతే అమ్మ. కొంతకాలమే తెలుసుకోవాలి. జన్మంతా తెలుసుకుంటే ఎప్పుడు నడుస్తావు నువ్వు? తెలుసుకోవడం కోసం వచ్చావా, నడవడం కోసం వచ్చావా మనం? నీటి బుడగ వంటి జీవితాలపై వ్యామోహము ఎందుకురా, ఒకనాడు వీడిపోయే ఈ దేహముపై మక్కువ ఏలరా. నీవెవరివో ఎందుకొచ్చావో తెలుసుకోరా, నీవెవరివో ఎందుకొచ్చావో తెలుసుకోరా. స్వార్థమనే ప్రేమలో బందీవి కాకురా, అది జీవితాలను చిందరవందర చేయునురా, అది జీవితాలను చిందరవందర చేయునురా. స్వార్థం అనే ప్రేమ అంటే మన కుటుంబంలోనే మన ప్రేమ అంతా, మన పిల్లలు, మన భర్త, మన సంసారం అనేది కాదు ఏమ్మా. ఇది నీ జీవనయాత్రకి ముగింపు కాదు, ఇది ఏమ్మా జన్మలకి దారి. ఇది అంతా కూడా ముగింపు అంటే స్వార్థం అనే ప్రేమలో డ్యూటీ చేయడమే ఏమ్మా, డ్యూటీ చేయడమే. ముగింపు అంటే డ్యూటీ చేయడం. నా పాత్ర పోషణ అయిపోయింది ఇక్కడ అమ్మా, అయిపోతే నేను వెళ్ళిపోతాను అనే ఆలోచనలతోటే నేను ఇక్కడ బతకాలి. అర్థమైంది తల్లి? అప్పుడు నాకు ముగింపు వస్తుంది నాకు. అంతేకాని మరొక జన్మకి నేను పునాది వేసుకుని వెళ్ళకూడదు తల్లి. పునాది లేని జీవితం ఇక్కడే గడపాలి మనం. ఇక్కడే ఇప్పుడే ఈ దేహం ఉన్నప్పుడే. తర్వాత నీకు వచ్చేది ఏమీ లేదు. మీ వాడు మా అమ్మ చాలా మంచిదని ఒక 20 లక్షలు పెట్టి తద్దినాలు పెట్టినా నీకు కూడా ఏమీ రాదు. నీ కథ నీదే, వాళ్ళ కథ వాళ్ళదే అంతే అమ్మ. కుటుంబం సంసారం అన్నాక తద్దినాలు పిండాలు అన్నారే కానీ అవేమి నిన్ను ఉద్ధరింప చేయవు. నీ కథే నీకు పిండం అమ్మ, అంతే అమ్మ. మళ్ళీ జన్మ రావడం అంటే పిండం అంతే. జన్మరాహిత్యం అంటే భగవంతుడు అంతే. నువ్వే భగవంతుడివి. మన పిల్లలు ఎంత ఖర్చు పెట్టినా మనకేమీ రాదు. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి తల్లి. ఇక్కడ ఎవరి కథ వాళ్ళదే అంతే. ఆ నాటకంలో కొన్ని పాత్రలు వస్తాయి, వెళ్ళిపోతాయి అంతే. మనం కూడా ఒక పాత్ర అంతే సంసారంలో. ఇలా అనుకుని జీవనయాత్ర చేయండి. నిన్నటికి వేళకి ఎంత తేడా కనిపిస్తుందో. మనం బాగవుతాం తల్లి. జై శ్రీకృష్ణ. 3 టైమ్స్ ఓంకారం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ.